శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రస్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ పావయానః కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇందీవరదళశ్యామమిందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయన ఉదయం కపిల దేవహూతి సంహారం గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. మహోత్కృష్టమైనటువంటి సాంఖ్యశాస్త్రాన్ని అంతటినీ కూడా మహానుభావుడు బోధించాడు. అయితే చూడండి, ధ్రువోపాఖ్యానం గురించి మాట్లాడుకున్నాం, దక్షయజ్ఞ ధ్వంసం గురించి మాట్లాడుకున్నాం. ధ్రువుడు 6 నెలలు తపస్సు చేసి పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందగలిగాడు. అదే వనంలో చాలామంది ఋషులు తపస్సు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. సభ ఏర్పాటు చేసుకుని, అయ్యా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు తపస్సు? అయ్యా మేము 20,000 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంకో బ్యాచ్ వచ్చింది, అయ్యా మీరెన్ని సంవత్సరాల మట్టి చేస్తున్నారన్నారు. 30,000 సంవత్సరాల మట్టి అన్నారు. మీరు పక్కపోండి, మీరు రండి అన్నారు. వాళ్ళు వస్తే ఈ లోపు మేము 40,000 సంవత్సరాల నుంచి చేస్తున్నామని కొంతమంది వచ్చారు. ఇలాగింతమంది ఋషులందరూ ఓ సమావేశం పెట్టుకుని, మరి మీకు భగవద్ దర్శనం అయ్యిందా అంటే అవ్వలేదండి అన్నారు. ఒక చిన్న పిల్లవాడు, 6 ఏళ్ల పిల్లాడు, వాడు 6 నెలలు తపస్సు చేస్తే వాడికి భగవంతుడు కనిపించాడు, మనకు కనిపించలేదేమిటి అని బాధపడుతున్నారు వీళ్ళు. ఇంకెందుకు ఈ తపస్సు, ఎందుకు ఈ దండకమండలాలు ఎందుకు మనకి అని పాడేద్దాం రండి అన్నారు. ఆ సముద్రం ఒడ్డు దగ్గర పాడేశారు దాన్ని, కమండలం, ఈ యొక్క ఇవన్నీ కూడా, దండం ఇవన్నీ కూడా. ఏం చేద్దామండి, కాసేపు అలా సముద్రం దగ్గర తిరిగి వద్దాం రండి అన్నారు. అందరూ నడుస్తూ వెళ్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్నపిల్లవాడు 6 నెలలు తపస్సు చేస్తే భగవంతుడి దర్శనం ఇవ్వడం ఏమిటయా ఆలోచన, ఆశ్చర్యంతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ. ఈ లోపు ఒక నావికుడు వచ్చాడు పడవ మీద. అయ్యా ఇంతమంది ఉన్నారు కదా, కాస్త నా పడవ ఎక్కుతారా, కాస్త అలా విహారం చేస్తాను, బయటికి తీసుకువెళ్తాను మీకు సముద్రం మీదకి అలాగన్నాడు. ఇంకెలాగో తపస్సు వదిలేసాం కదా, ఏదో ఒకటి అందరూ ఎక్కని పడవ, కాసేపు అలా విహారం చేసి వద్దాం అని వాళ్ళు అనుకుని అందరూ కూడా, ఋషులందరూ కూడా ఆ పడవ ఎక్కారు. కాస్త ముందరకు తీసుకువెళ్తున్నాడు ఈ పడవ మీద. ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇలా ఆశ్చర్యపోతూ ఉన్న సమయంలో కొంత దూరం వెళ్ళేసరికి 3 కొండలు కనిపించాయి, పెద్ద పెద్ద కొండలు. వీటి ఈ గుట్టల కింద ఉన్నాయి. ఆ పక్కన మహాపర్వతం కింద ఒక పెద్ద గుట్ట ఉన్నది. ఏమిట్రా సముద్రం మధ్యలో పర్వతాలు ఉండడం ఏమిటి, ఎప్పుడూ చూడలేదు మేము, అంత తెల్లగా ఉన్నాయి అందులోనూ, ఏమిటవి అని అడిగారు ఈ నావికుడిని. అంటే అతను అన్నాడు, అవన్నీ కూడా ఎముకల గుట్టలండి అన్నాడు. ఏమెముకల గుట్టలు అవి అని అడిగారు. ఇదిగో ఈ చిన్న చిన్న గుట్టల కింద ఉన్నాయి చూసారా, పోగు చేసినట్టు,
ఈ చిన్న గుట్టలన్నీ కూడా మీరు పూర్వజన్మలో చేసినటువంటి తపఫలితాలండి ఇవన్నీ అన్నారు. మరి ఆ పెద్ద పర్వతం కింద కనిపిస్తోంది, అది ఎవరిదయ్యా అన్నారు. అది ధ్రువకుమారుడిదండి అన్నారు. అంటే ఓహో అర్థమైంది ఋషులకి. నిండ్రా వెళ్ళి గొడ్డు దగ్గరికి నడిచేయండి, అందరూ దండకమండలాలు పట్టుకోండి అన్నారు. అంటే ఇప్పుడు సముపార్జన చేసుకున్న తపస్సు కాదు, కొన్ని పూర్వజన్మల నుండి వస్తున్నటువంటి తపస్ఫలితం ఈ జన్మలో సఫలీకృతం అయింది ఆ ధ్రువ మహారాజు గారికి. అంటే మనం చేసిన ఫలితం తపస్సు ఏదైతే ఉందో అది ఏమీ పోదండి, కౌంటింగ్లో ఉంటుంది. అది ఆ కౌంటింగ్ ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తినా దాని నుంచి అది మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటుందన్నారు. అందువల్ల ఋషులకి వెంటనే జ్ఞానోదయమై ఆ నావికుడి ద్వారా వచ్చి బయటికి మళ్ళీ తపస్సు చేసుకోవడం ప్రారంభించారు అని ఒక కథ చెప్తారు మనకి. అందువల్ల ఏమిటి అంటే ధ్రువుడు చేసినటువంటి తపస్సు అంత గొప్పదండి. అందువల్ల ధ్రువ నక్షత్రంగా ధ్రువలోకాన్ని పొంది విరాజమానుడు అవుతున్నాడు ఇప్పటికీ కూడా. ధ్రువుడు అరణ్యాలకు వెళ్ళిపోతూ తన కుమారుడు ఉత్కలుడిని పిలిచాడు. ఆ ఉత్కలుడికి రాజ్యపట్టాభిషేకం చేశాడు. ఈ ఉత్కలుడు అని పేరు వచ్చిందండి ఇతనికి. ఎందుకు ఈ ఉత్కళ శబ్దం ఏమిటండి అని. ఉత్ అంటే ఉత్కృష్టమైనటువంటి, చాలా ఉత్కృష్టమైన. క అంటే సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు, సుఖం. లా అంటే పొందదగినటువంటి వాడు, అంటే ఉత్కృష్టమైనటువంటి సుఖాన్ని పొందినటువంటి వాడు ఉత్కలుడు. ఆయనకి ఉత్కలహ అని పేరు వచ్చింది. ఏమండి చూడండి, ఇక్కడ ఈ ఉత్కలుడికి వత్సరుడు అనేటటువంటి కుమారుడు పుట్టాడు. ఈ వత్సరుడికి పట్టాభిషేకం చేసి ఆయన అడవులకు వెళ్ళాడు. ఈ యొక్క వత్సరుడికి స్వర్వీధి అనేటటువంటి భార్య యందు పుష్ణాతుడు తిగ్మకేతు అనేటటువంటి ఇద్దరు పుత్రులు కలిగారు. ఈ పుష్ణాతుడికి, ఈ పుష్పార్ణుడికి ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనేటటువంటి వాళ్ళు పుత్రులుగా కలిగారండి. అయితే ఇక్కడ చూడండి చెప్తున్నారు, ఈ విష్ణుడికి సర్వతేజుడు అనేటటువంటి ఆయన పుట్టాడు. ఈ సర్వదేవుడికి పుట్టినవాడే చక్షువు. చాక్షుషమన్వంతరం ఇతని నుంచే ప్రారంభమైంది. చక్షువు అనేటటువంటి వాడు పుట్టాడు. ఈ చక్షువుకి పుట్టినవాడు ఉల్ముకుడు. ఈ ఉల్ముకుడికి పుట్టినవాడు అంగమహారాజు గారు. ఏమండి, ఈ అంగమహారాజు గారు పాపం ఎంతో యజ్ఞాలు చేశాడు, ఆయనకి సంతానం లేదు. ఆ అంగుడి యొక్క భార్య పేరు సునీత. చూడండి, ఒకరోజు యజ్ఞం చేస్తున్నాడు అంగమహారాజు గారు. యజ్ఞం చేస్తూ ఉంటే దేవతలకు ఆవిర్భాగాలు ఇస్తూ దేవతలను ఆహ్వానం చేశారు ఋత్విక్కులు. ఆహ్వానానికి దేవతలు రావాలిగా, ఒక్క దేవత కూడా రాలేదు. అంటే ఇప్పుడు ఋత్విక్కులు అన్నారు, మహానుభావా మహారాజా, ఈ జన్మలో నువ్వు ఏ విధమైనటువంటి దోషాలు పాపాలు చేయలేదు మాకు తెలిసి. నాకు తెలిసి నువ్వు పూర్వజన్మలో ఏదైనా పాపకర్మ చేసుకుని ఉంటావు. అందువల్లే ఈ అపత్య దోషం అనేటటువంటిది నిన్ను పట్టుకుంది. అందువల్ల నీకు సంతానం లేరు. సంతాన విహీనుడివై ఉన్నావు కాబట్టి కర్మయందు, యజ్ఞమునందు సంతానం లేనటువంటి వాడికి ఎందు ఆ దేవతలు సంతృష్టి చెందట్లేదు. అందువల్ల నువ్వు ఒక పని చేయి, నువ్వు సంతానం కోసం భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యి అని అన్నారు. కాబట్టి శ్రీహరి యజ్ఞపురుషుడై ఉంటాడయ్యా. ఆ యజ్ఞపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని నువ్వు భావన చేయి బాగా. యజ్ఞపురుష సాక్షాదపత్యాయ హరిర్వృత. ఈ హరి ఏం చేస్తాడయ్యా, నీ అపత్య దోషాన్ని తీరుస్తాడు, నీకు సంతానాన్ని కలగజేస్తాడన్నారు. ఇదే చూడండి, ఈ అంగరాజుకు పుత్రప్రాప్తి కలగడం కోసం ఈ బ్రాహ్మణులందరూ దృఢ నిశ్చయాన్ని పొంది ఎలాగైనా ఇతనికి సంతానం కలిగించాలి ముందు యజ్ఞజ్వాలలు ఏర్పాటు చేశారు. అందులో మహావిష్ణువుని ఆరాధన చేస్తూ పురోడాశాన్ని అందులో సమర్పించారట ఆహుతిగా. వెంటనే చూడండి,
మహావిష్ణువు యొక్క ప్రేరణతో ఆ యొక్క యజ్ఞగుండం నుంచి ఒక దివ్య పురుషుడు పైకి వచ్చాడు. ఈ దివ్య పురుషుడు ఒక పాయస పాత్ర తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ పాయస పాత్రని నీ భార్య అయినటువంటి సునీతకి తాగించవయ్యా, నీకు సంతానం కలుగుతుంది. చూడండి, ఎంత దేవతా పాత్ర అయినా మన దశపూర్వేషాం దశాపరేషాం, ఇవి మన వంశం అటు ఇటు చూసుకుంటారు. అందుకనే వివాహం చేసేటప్పుడు ఉత్తినే చెప్పరండి ప్రవర్లు, అయ్యా మీ వంశం ఎంతో గొప్పది, మా వంశం ఎంతో గొప్పది, ఒకసారి చూసుకున్నాక అది చర్చ అయ్యాక ఇదంతా బాగుందనుకున్నాక చేస్తారు వివాహం. ఎందుకు అంటే ఈ పద్ధతి, ఈ అంగమహారాజు గారి యొక్క భార్య సునీత మృత్యుదేవత యొక్క కూతురు. ఇప్పుడు ఈ పుట్టేటటువంటి వాడు పిల్లవాడు అంగమహారాజుకి మాతామహుడి యొక్క పోలికతో పుట్టాడు అన్నారు. కాబట్టి మాతామహుడు యొక్క పోలిక రావడం అంటే ఏమిటి? మృత్యువు యొక్క పోలిక అంటే ఎదుటివాడిని హింసించడమే, బాధ పెట్టడమే, ఏడిపించడమే. ఇవన్నీ కూడా మృత్యువు యొక్క లక్షణాలేగా. అంటే అలాంటి లక్షణాలతో ఒక దుర్మార్గుడు పుట్టాడు. ఎవరికి? అంగమహారాజు. చూడండి, వీడు చిన్నతనం నుండి చాలా దుర్మార్గుడు. సాధు జంతువుల్ని వేటాడడం, వాటిని హింసిస్తూ ఉండడం, క్రూరత్వం కలిగి ఉండడం, ఎదుటివారి మీద దయ లేకపోవడం వీడి యొక్క లక్షణం, స్వభావం. అంగమహారాజు గారు చాలాసార్లు పాపం వీడిని చాలా శ్రద్ధగా మందలించైనా దారిలో పెడదామని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవలేదు, ఆయన వల్ల పెట్టలేకపోయాడు. అయితే సరి అయినటువంటి సంతానం లేకపోతే, ఆ సంతానం దుష్టుల కింద మారితే ఆ తల్లిదండ్రులు పడేటటువంటి బాధ అంతా ఇంతా కాదు, అది నరకప్రాయము అన్నారు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. నిజానికి సంతానం లేని వాళ్లే నా దృష్టిలో గొప్పవాళ్ళేమోనని నాకు అనిపిస్తున్నది అనుకున్నాడు అంగరాజు వీడిని చూసి. నిజానికి వాళ్ళు పూర్వజన్మలో ఏ దేవతల్లో ప్రార్థన చేసుంటారు, ఈ ఇబ్బందులు ఏమి వాళ్ళకి కలగవు అని అనేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. చెడ్డ సంతానం వల్ల ఏమవుతుంది? సొంత ఇల్లే నరకం అవుతుంది. మరి వేరే నరకం అక్కర్లేదు తీసుకొచ్చి ఇంత బాధ అనుభవిస్తున్నాడు. ఇంతకీ ఎవడి ఈ అంగరాజు గారు ఎవరు? పండితుడు, జ్ఞాని. ఇంతటి జ్ఞాని కూడా ఇలాంటి సంతానం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి సంతానం, ఇలాంటి సంతానాన్ని ఎవరు కోరుకోరు. ఇలాంటి కుపుత్రుడిని భరించలేనటువంటి స్థితి ఏర్పడింది. కానీ దీనివల్ల నాకు మేలు జరిగింది అనుకున్నట్టు. చూడండి, ఒక్కొక్కసారి సుపుత్రుడు ఉండడం కన్నా ఇలాంటి వాడు ఉండడం ఒక అందుకు మంచిదే కదా అనుకున్నట్టు. సుపుత్రుడు ఉంటే మంచివాడు, పిల్లవాడు, వాడిని విడిచిపెట్టలేక మనసు క్షోభ చెందుతుంది. ఈ ఇల్లు మీద వాడి మీద మమకారం, ఆప్యాయత, అనుబంధం పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి పుత్రుడు కనుక పుడితే ఈ సంసారం మీద, ఈ యొక్క ఇంటి మీద, వాడి పుత్రుల మీద, అందరి మీద వైరాగ్యం కలిగిపోతుంది. వీడి వల్ల నాకు ఆ ఒక్క లాభం చేకూరింది, ఇది చాలు నా జీవితానికి అనుకున్నట్ట ఈ అంగరాజు గారు. వెంటనే ఏం చేశారయ్యా? వెంటనే విడిచిపెట్టేశారు గృహాన్ని. రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయాడు. వెతికారు అందరూ కూడా, ఎక్కడైనా దొరుకుతాడా మహారాజు? ఎవ్వరికీ దొరకలేదు. ఇప్పుడు రాజ్యం ప్రభువు లేనటువంటి రాజ్యం అయ్యింది. సునీత ఒక్కతే ఉంది. ఋషులందరూ వచ్చారు అక్కడికి. అమ్మా, ప్రభువు లేకుండా రాజ్యం ఉండకూడదు, కాబట్టి నీ కుమారుడైనటువంటి వేణుణ్ణి కాస్త చేస్తే, ఇతన్ని పట్టాభిషిక్తుని చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు. సునీతతో చర్చించారు. సరే ఒప్పుకుంది ఆవిడ, మా పిల్లాన్ని చేయండి. మంత్రులు ఒప్పుకోలేదు. వీడు చాలా దుర్మార్గుడండి, వీడు కనుక రాజ్య పరిపాలన చేస్తే అస్తవ్యస్తమైపోతుంది వ్యవస్థ అంతా, వద్దన్నారు. కానీ ఇప్పుడు ఇలా ఉన్నాడు, కానీ రాజు అయితే మారతాడులేవయ్యా, అసలు ప్రభువు లేకుండా ఉండకూడదు కదా ముందు, కాబట్టి ముందు పెట్టండి, తర్వాత చూద్దామన్నారు భృగు మహర్షి మొదలైన మహర్షులందరూ కూడా. కాబట్టి పెట్టారు, ఇతన్ని రాజ్య పట్టాభిషిక్తులు చేశారు.
గొప్పగా రాస్తాడు వ్యాసుల వారు ఇక్కడ. ఆయన అంటారు, శ్రుత్వా నృపాసనగతం వేన అత్యుగ్ర శాసనం. వీడి శాసనం ఎలాంటిది అంటే వీడి యొక్క శాసనాలని చూసి, వీడి పరిపాలన చూసి దోపిడీ దొంగలు కూడా భయపడుతున్నారు. అంటే అర్థం ఏమిటి? వీడు వేసే శిక్ష అంత కఠినంగా ఉంటుంది అని అర్థం. అందువల్ల దోపిడీ దొంగలు కూడా వీడిని చూసి భయపడ్డారట. అంతేకాదు చూడండి, గర్వోన్నతుడై మూర్ఖుడై వాడికి అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి రాజు అయిన తర్వాత. కానీ మూర్ఖత్వంతో మహాత్ముల్ని సైతం అవమానించడం మొదలుపెట్టాడు ఆ పదవీ గర్వం చేత. బ్రాహ్మణులు ఎక్కడ ఏ యజ్ఞ యాగాది క్రతువులు చేసినా సరే దానాలు హోమాలు మొదలైనవన్నీ కూడా ఏమీ చెయ్యొద్దని ఆ దండోరా వేయించట. మీరు ఏ పూజ చేసినా నాకే చేయండి అన్నట్ట. చూడండి, దుష్టమైనటువంటి ఈ వేణుడి యొక్క ఆగడాలు అందరూ కూడా గమనించి ఇది చాలా గడ్డు కాలం అనుకున్నారట. మునులందరూ ఒక చోట చేరి సమావేశం పెట్టుకున్నారు. అనవసరంగా ఎక్కించాం వీడిని, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వీడు సహజంగానే చాలా దుష్టుడు. వేన ప్రకృత్యైవ కలహ సునీత గర్భ సంభవ. వీడు ప్రకృతి, వీడి సహజ గుణమే దుష్టత్వం. అందువల్ల వీడు ఏదైనా మారతాడేమో అనుకున్నాం, కానీ ఈ సహజ గుణం వల్ల వీడిలో ఎటువంటి మార్పు రాదని మనకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజు కాబట్టి, రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక మంచి మాట చెప్పి చూద్దాం. మారాడా సరే, మారకపోతే అప్పుడు చేయాల్సిన కార్యక్రమం అప్పుడు చూద్దామని ముందుగా వెళ్ళి బుజ్జగింపు మాటలతో చెప్పారటండి ఋషులు. ఏమని? ఆయుశ్రీ బల కీర్తినాం తవతాత వివర్ధనం. నాయన, నువ్వు రాజ్యాన్ని కనుక సరిగ్గా కనుక పాలించకపోతే, దుర్మార్గుడిగా ఉంటే, నీ వల్ల ప్రజలు నష్టపోతే రాజ్యంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు బలాబలములు ఇవన్నీ కూడా లుప్తమైపోతాయి. ఒకవేళ నువ్వు చక్కగా కనుక రాజ్యం చేస్తే ఇవన్నీ కూడా పుష్కలం అవుతాయి. ఆలోచించు నాన్న. సరిగ్గా కనుక ధర్మయుక్తంగా రాజ్యపాలన చేస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు, లేకపోతే ఆయుష్ క్షీణించిపోతుంది రాజుది. నతేమాం వినసేద్వీర ప్రజానాం క్షేమలక్షణ. ప్రజల సంక్షేమమే ధర్మం యొక్క ధ్యేయం అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోరా నాయన. ప్రజలే ముందు ప్రభువుకి, ప్రజల్ని చక్కగా చూసుకోవడం రావాలి. అందువల్ల అది నీలో ఏమాత్రమూ కూడా తగ్గిపోకూడదు. ధర్మానికి కనుక లోపం వచ్చిందా రాజు అనేటటువంటి వాడు క్రమంగా ఐశ్వర్యాలను కోల్పోతాడు. ఈ మాట చెప్తున్నారు. కాబట్టి ధర్మానికి లోటు లేకుండా రాజ్యపాలన చెయ్యి. ఈ మాటలన్నీ ప్రభువులు మా మహర్షులు చెప్తూ ఉంటే వీడు అహంకార ధోరణితో మాట్లాడాడు. వీడేమంటాడంటే వేణుడు, అధర్మం అనేటటువంటిది ధర్మం అనేటటువంటిది మీరు నాకు చెప్పక్కర్లేదు. నేను మీ అందరికీ కూడా ప్రభువుని. ప్రభువు ఎలా చెప్తే ప్రజలు అలా చెయ్యాలి. కాబట్టి నేను ఎలా చెప్తే మీరు అలా నడవాలి. మీ అందరికీ లాలన పోషణ అన్నీ ధనము జీతభత్యాలన్నీ కూడా ఇచ్చేవాడు ప్రభువే కానీ దేవతలు కాదన్నాడు. కాబట్టి మీరు ఏదైనా చేస్తే నాకు చెయ్యాలి కానీ ఇంకెవరికి చేయకూడదన్నాడు. ఓ బ్రాహ్మణులారా, మీరు అజ్ఞానాన్ని విడిచిపెట్టండి అన్నాడు. ఈ వచ్చిన ఋషులకి వాడు బోధ చేస్తున్నాడు. చూడండి, మీ కర్మల ద్వారా అందరూ కూడా నన్నే పూజించండి అన్నాడు. అంతేకాదు మీ కానుకలన్నీ నాకు సమర్పించండి అన్నాడు. మీ అగ్రపూజ అంతా నేను అందుకుంటానన్నాడు. ఎందుకంటే దేవతలందరూ కూడా మహావిష్ణువు యొక్క స్వరూపమే. ఆ మహావిష్ణువు రాజులో కదా ఉండేది. నా విష్ణు పృథివీపతి. వీడి శాస్త్రం వీడు చెప్పాడు. ఎప్పుడు నా విష్ణు పృథివీపతి వాడు ఉంటారు. ఎలా ఉంటారు? ధర్మరూపంలో ఉంటారు. వీడి దగ్గర ధర్మమే లేకపోతే. కాబట్టి వీడు ఈ వేదాంతం అంతా మాట్లాడేటప్పటికి వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే ఎప్పుడైతే చూడండి ఒక మాట చెప్తారు ఇక్కడ. ఏమంటారంటే
ప్రాప్త ఈదృశం ఐశ్వర్యం యదనుగ్రహభాజన ఇత్తం వ్యవసితాహంతుం మృషయో రూఢమన్వయ. ఎప్పుడైతే భగవంతుణ్ణి దూషణ చేశాడో, ఈ భగవంతుణ్ణి దూషణ చేయడం వల్ల వాడి వాయువు అంతా కూడా ఒక్కసారి క్షీణించిపోయింది. అంటే వాడు బ్రతికున్న జీవోత్సవం కింద అయిపోయాడన్నారు, వాడిలో తేజస్సు అంతా పోయిందన్నారు. ఎప్పుడైతే భగవంతుణ్ణి దూషించాడో ఈ విషయాన్ని గుర్తుపెట్టు. ఇంకా వీడు చచ్చిపోక్కర్లేదు, ఆల్రెడీ చచ్చిపోయాడు. కానీ ఏం చేశారంటే వాళ్ళకి కోపం వచ్చి ఋషులు హూంకారం చేశారట ఒకసారి. ఈ హూంకారం వల్ల వాడు ఒక్కసారి పడిపోయాడు భూమి మీద కాలిపోయి. అంటే వాడు చేసిన పాపమే వీడిని చంపక్కర్లేకుండా ఒక హూంకారంతోనే చచ్చిపోయేలా చేసింది. ఇప్పుడు చూడండి, ఆ హూంకారం చేసి వాళ్ళు పవిత్ర తీర్థస్నానాలకు వెళ్ళిపోయారు ఋషులు. తీర్థస్నానాల దగ్గర స్నానాలు చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చుంటే ప్రజలందరూ పరిగెత్తడం అటు ఇటు చూశారు. ఏమిటి వీళ్ళు ఇంతలా పరిగెడుతున్నారు ఏమిటా అని ఒక ఆలోచన చేశారు. చేస్తే దారి దోపిడీ దొంగలు పెరిగిపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లు పడుతున్నారయ్యా. రాజు లేకపోవడం వల్ల రాజ్యంలో దోపిడీ దొంగల యొక్క పరిస్థితి పెరిగిపోతుంది. ఇప్పుడు మహానుభావుడు ధ్రువుడి యొక్క వంశం, అది మామూలు వంశం కాదుగా. అలాంటి వంశంలో ఇలాంటి వాడు దుష్టుడు ఉదయించి వాడు శరీరం వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆ సంతానాలు లేదు ఆ రాజ్యాల్లో, రాజుని చేద్దామంటే. కానీ ఆ వంశం నుండి ఎవరో ఒకరిని మనం రాజుని చెయ్యాలి, ఎలాగా అని వాళ్ళు ఆలోచించారు. నిజానికి ఋషులు తలుచుకుంటే వాళ్లే సంహారం చేయొచ్చు ఈ దోపిడీ దొంగలందరినీ. కానీ హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది. ఇది మనకి సంబంధించినటువంటి వర్క్ కాదు, ఇది ఈ డ్యూటీలు మనవి కాదు, ఇవి రాజు క్షత్రియులే చేయాలి. కాబట్టి ఇప్పుడు క్షత్రియులు ఎవరిని పెట్టాలంటే ఆలోచన చేశారు. ఆలోచన చేసి వేణుడి యొక్క శరీరం దగ్గరికి శరీరాన్ని బయటికి తీసుకురమ్మన్నారు. ఎందుకంటే అక్కడ ఈ వేణుడి యొక్క శరీరాన్ని మంత్రాలతో ఏమీ పాడవకుండా కాపాడిందిటండి సునీత. అందువల్ల ఈ శరీరం నుండి ఏం చేయాలి అంటే మనం ఒక బిడ్డని పుట్టించాలి తన తపఫలం చేత అని ఋషులు అనుకున్నారు. వెంటనే ఏం చేశారు, ఈ వేణుడి యొక్క పాదాలు ఊరువులు ప్రాంతాన్ని మదించారట. ఒకసారి మదిస్తే ఆ తొడల్లో నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడన్నారు. ఎలా ఉన్నాడయ్యా ఈ పురుషుడు అని. నల్లగా ఉన్నట్ట, పొట్టిగా ఉన్నట్ట, చేతులు అవి కూడా మరగుజ్జు కింద ఉన్నాయట. చూడడానికి చాలా వికృతంగా కనిపించాడు. వీడు రాజ్యపాలన ఏం చేస్తాడరా, వాడు పుట్టగానే ఏమన్నట్టంటే మహానుభావులారా నేనేం చెయ్యాలో ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. పుట్టగానే నాయనా కాసేపు కూర్చో, నువ్వు పక్కన కాసేపు కూర్చో అన్నారు. ఎందుకంటే నిషీద, నువ్వు కూర్చో పక్కన. నిషీద అని మాట ఉచ్చరించారు కాబట్టి వాళ్ళందరూ నిషాద జాతి వాళ్ళు అయ్యారు అప్పటి నుంచి అని, అతడి వంశం వాళ్ళందరూ కూడా. వీళ్ళు ఎక్కువగా అరణ్యాల్లో సంచరిస్తారు తప్ప గ్రామాలకి కానీ పట్టణాలకి కానీ రారు. కాబట్టి వాడిని కాసేవరైనా పక్కన కూర్చో నువ్వు అని. తరువాత మళ్ళీ ఇతనికి ఇలా కాదని చెప్పి ఆయన హృదయం దగ్గర తీసుకొచ్చి వక్షస్థలం దగ్గర బాహువుల దగ్గర చిలకడం మొదలుపెట్టారు, మదించారు. అలా బాహువుల దగ్గర మదిస్తున్నప్పుడు ఆ మదనంలో నుంచి ఒక స్త్రీ పురుషులు పైకి వచ్చారట. చూడండి, ఋషులందరూ కూడా చూసి ఏష విష్ణోర్ భగవత కళ భువనపాలిని ఇయం చ లక్ష్మ్యా సంభూతి పురుషస్య అనపాయిని బాహుభ్యాం మధ్యమానాభ్యాం మిథునం సమపద్యత. ఈ బాహువుల నుంచి మదించడం వల్ల వచ్చినటువంటి వాళ్ళు ఈ మిథునం ఇద్దరు కూడా. మిథునం అంటే ఒక పిల్లవాడు పిల్ల, వీళ్ళెవరో కాదుట, సాక్షాత్తు భగవదంశా సంభూతులైనటువంటి వాళ్ళు వీళ్ళు. అందువల్ల ఈ సర్వేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఈయన ఆవిర్భవించారయ్యా. జై బోలో పృథు చక్రవర్తికి ఆయన ఆవిర్భవించారు. అయితే చూడండి, శ్రీమన్నారాయణుడు ఆయన లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కలిసి అక్కడ అవతరించగానే అయ్యా ఈ ఋషులందరూ అనుకున్నారట వెంటనే, అత్రతు ప్రథమో రాజ్ఞాం పుమాన్ ప్రదయితాయశ పృథుర్నామ మహాతేజో భవిష్యతి పృథుశ్రవాహ. ఈ యొక్క కుర్రవాడు, ఈ పిల్లవాడు మున్ముందు మహారాజు కాగలుగుతాడు. అందువల్ల ఇతడికి పృథు చక్రవర్తి అని నామకరణం చేద్దాము అని చెప్పి, ఈ పృథువు అంతటికీ కూడా ఇతడు మహారాజు అవుతాడని. అందుకనే చక్రవర్తుల్లో మొదటివాడండి పృథు చక్రవర్తి. అందువల్ల ఈ పృథు చక్రవర్తిని వాళ్ళు ముందుగా ఇతడు పృథు చక్రవర్తి అని పిలువబడతాడని వాళ్లే నామకరణం చేశారు.
ఈ అమ్మాయి ఎవరు? ఇయంచ సుదతీదేవి గుణభూషణ భూషణ అర్చిర్నామ వరారోహ పృథుమేవా అరుంధతి. ఈవిడెవరయ్యా? సాక్షాత్తు అనపాయిని, శ్రీ మహావిష్ణువు సేవించేటటువంటి తల్లి. ఇలాంటి సుగుణాల భూషణములతో వచ్చినటువంటి ఈ అమ్మ ప్రజల్నే అర్చిస్తుంది, ప్రజల చేత అర్చించబడుతూ ఉంటుంది. కాబట్టి ఈవిడ అర్చి అనేటటువంటి నామంతో కీర్తించబడుతుంది. అందువల్ల ఆయనకి పృథు చక్రవర్తి అని, ఈవిడికి అర్చి అని పేరు పెట్టారు. చూడండి, ఈయన పుట్టినప్పుడు అందరూ కూడా ఆనందచికితులయ్యారు. దేవతలు, ఋషులు, ప్రజలు అందరూ కూడా. దేవతలు దేవగానం చేశారట, దేవదుందుబులు మోగించారు, గంధర్వులు నాట్యం చేశారు. ఇక్కడ పితృగణం అంతా కూడా, సమస్త దేవర్షులందరూ కూడా ఆనందించారటండి. ఇంద్రాది దేవతలతో కూడి బ్రహ్మగారు కూడా ఆయన్ని చూద్దామని వచ్చారటండి అక్కడికి, ఆ పృథు చక్రవర్తి వారిని చూడడానికి. చూడండి, చేతిలో పద్మరేఖలు, పాదాల యందు గద, పద్మము మొదలైనటువంటి చిహ్నాలు, సాక్షాత్తు విష్ణుస్వరూపంగా కనిపిస్తున్నాడు ఈ పిల్లవాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ ఈ పృథువుకి పట్టాభిషేకం చేశారటండి. పుట్టగానే పెరిగాడు అలా. ఏమన్నా అది ఎలా కుదురుతుందండి? మనకి కుదరదయ్యా. కాళిదాస్ అంటాడు ఏమని? తేజసాం నా వయస్సవీక్షతే అని. అయోనిజులకి, తేజో సంపన్నులకి వయస్సుతో పని లేదయ్యా. కాబట్టి ఏమిటి, పుట్టగానే పెరిగాట పైకి ఈ పిల్లవాడు. ఇతనికి పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నారు. అభిషేక సాధనలన్నీ కూడా తీసుకొచ్చారట. తీసుకొస్తే పెద్ద ఉత్సవం జరిగింది. అప్పుడు కుబేరుడు వచ్చి బంగారపు సింహాసనాన్ని ఇచ్చాటండి ఈ పృథు చక్రవర్తికి. అంతేకాదు, వాయుదేవుడు వచ్చి వింధ్యామర ఇచ్చాడు. వరుణుడు వచ్చి ఛత్రాన్ని పట్టాట. ధర్మదేవత గొప్పదైనటువంటి హారాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. అలాగే ఇంద్రుడు మేలైనటువంటి ఒక కిరీటాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. యముడు శక్తివంతమైనటువంటి ఒక దండాన్ని తీసుకొచ్చి ఇచ్చాట పృథు చక్రవర్తికి. బ్రహ్మదేవుడు వేదమయమైనటువంటి ఒక కవచాన్ని ఇచ్చాట. అలాగే సరస్వతీదేవి ఒక ఉత్తమమైనటువంటి హారాన్ని ఇచ్చిందిట. శ్రీహరి వచ్చారు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఇచ్చారట. ఉంచవయ్యా నీ దగ్గర. లక్ష్మీదేవి అచంచలమైనటువంటి సంపదలు ఇచ్చిందిటండి పృథు చక్రవర్తి. పరమశివుడు చంద్రకాంతులతో ఉండేటటువంటి వరతో, చంద్రాకారంలో ఉండేటటువంటి వరతో కూడే ఖడ్గాన్ని ఒక దాన్ని ఇచ్చాట పరమశివుడు. డాలు, పార్వతీదేవి ఒక డాలుని ఇచ్చింది. చంద్రుడు తేజోవంతమైనటువంటి గుర్రాలను ఇచ్చాడు. విశ్వకర్మ సుందరమైనటువంటి రథాన్ని ఇచ్చాడు. అగ్నిహోత్రుడు అజగవము అనేటటువంటి ధనస్సునిచ్చాట. సూర్యుడు బాణముల్ని, భూదేవి సకల అభిష్టాలతో కూడుకున్నటువంటి ఒక పాదుకల్ని ఇచ్చిందిట. ఆకాశదేవత గొప్పదైనటువంటి పూజకి అర్హమైనటువంటి పుష్పాలను ఇచ్చిందిట, అవి వాడిపోవుట. అలాంటివి ఈ విధంగా అందరూ కూడా వారి వారికి తోచిన విధంగా తీసుకువచ్చి పృథు చక్రవర్తికి బహుమానాలు ఇచ్చారు. చూడండి, వంది మాగధులందరూ కూడా స్తుతించారట, స్తుతి పాఠాలు చేశారు. అయితే వెంటనే పృథు చక్రవర్తి వారు అన్నారు, నాయనా నేను ఇప్పుడే రాజ్యసింహాసనం మీద ఎక్కి కూర్చున్నానరా, నేను చేసింది ఇంకా ఏమీ లేదు. మీరు అప్పుడే నన్ను పొగడడం మొదలు పెడితే నేనేమీ చేయలేను ఇంకా. కాబట్టి కాసేపు నన్ను పొగడకండి. మీరు ఏమైనా పొగడాలి అనుకుంటే శ్రీ మహావిష్ణువుని పొగడండి, అప్పుడు నేను ఆనందిస్తానన్నాడు. చూసారా, ఇది ధర్మమైనటువంటి ఆలోచన విధానం. శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య గుణాలని ఎంతయో స్తుతించదగినటువంటి. అందువల్ల ఆయన్ని స్తుతించండి అని చెప్పాడు. ఇది బ్రువాణాం నృపతిం గాయక మునిచోదితా తుష్టు వస్తుష్ట మనసా స్తదా ద్వాగామృత సేవయ. పృథు మహారాజు గారు సందర్భోచితంగా కూడా మాట్లాడుతూ అమృతతుల్యమైనటువంటి వచనాలు చెప్పారట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, వంది మాగధులందరికీ కూడా. అయ్యా, ఇక్కడ చెప్తున్నారు పృథు మహారాజు గారు ధర్మములందు అగ్రమైనటువంటి వాడు, అన్ని ధర్మాల్లో కూడా అగ్రతుల్యుడు ఆయన, అంతటి ధర్మాచరణ కలిగినటువంటి వాడు. ఈ ప్రభువు లోకంలో ధర్మమును ప్రవర్తింపజేస్తాడు. ఇలాంటి ఆయన మామూలు వాడు కాదు. ఎందుకంటే వంది మాగధులు ఏమిటి, అక్కడ ఉన్న ప్రజలేమిటి, వీళ్ళందరూ అనుకుంటున్నారట, ఆహా నిగర్వి కదా, గర్వం కూడా లేదు ఈయనకి, ఈయన స్తుతిపాఠం కూడా ఈయనకి నచ్చలేదు, ఇంకా ఆయన ఏమీ రాజ్య పదవి చేయలేనందుకు. ఇంతటి గొప్పవాడు మనకి రాజుగా దొరికాడు కదా, ఇంతకన్నా మన అదృష్టం ఏముంటుంది. అప్పటిదాకా వేణుడి చేత అనుభవించున్నారు వాళ్ళందరూ కూడా.
అలాంటి వాళ్ళకి ఒక గొప్ప అక్షయ పాత్ర, అమృత పాత్ర దొరికినట్టు అనిపించింది పృథు చక్రవర్తిని చూడగానే వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఇతను ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఇతడు సాక్షాత్తు నారాయణుడే, ఈయన సామాన్యమైన వాడు కాదయ్యా అనుకున్నారు. ఈ ప్రభువు నిర్వికారుడు, సకల ప్రజలలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము కూడా ఈయనే అన్నారు. ఇక ఏం చెయ్యాలి? ఈ మహారాజు ధర్మం 4 పాదాల మీద నిలబడేలాగా ప్రజాపాలన చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఏం చేశాడయ్యా అన్నారు ఈ పృథు చక్రవర్తి. అశ్వమేధ యాగాలు చేసుకుంటూ పోయాట. ఎన్ని పూర్తయ్యాయన్నారు? 99 పూర్తి చేశాడు. 99 అశ్వమేధ యాగాలు చేసి 100వ అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పం చేశాడండి. అయితే ఈలోపు ప్రజలందరూ కూడా పరిగెత్తుకుని వచ్చారు ఈయన దగ్గరికి. అయ్యా, మీరు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా ఈ భూమి మీద సరి అయినటువంటి పంటలు పండడం లేదు, ధనధాన్యాలకు లోటు అనేటటువంటిది ఏర్పడింది. మీరు ఈ భూమిని ఉద్ధరించాలి స్వామి, మేము చాలా అన్నార్తులమై ఉన్నాం, చాలా దరిద్రమైనటువంటి కటికమైనటువంటి ఈ ఆపదల్లో నుంచి మమ్మల్ని రక్షించండి. కాబట్టి ఇంతటి దారుణమైన స్థితికి చేరినటువంటి మమ్మల్ని అందరినీ మీరే ఉద్ధరించాలని ప్రార్థన చేశారు. ఆయనకు అర్థం కాలేదు, ఏమిటి భూమి ఇవ్వకపోవడం ఏమిటయ్యా, భూమి ఇస్తుందిగా ఎవరికైనా సరే అంటే. వెంటనే ఈయనకి అనుమానం వచ్చింది. ఒక్కసారి భూదేవిని ప్రార్థన చేశారు. ఆవిడ ఏమీ సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇవ్వకుండా, అంతా నువ్వు పరబ్రహ్మస్వరూపానివి కదయ్యా, నీకు తెలియందే ఉంటుంది, అంతా నీకు తెలుసు, నువ్వు కాలు మోపినంతగానే ఎంతోమంది ఉద్ధరించబడతారు అని ఏవేవో మాట్లాడింది. అయినా ఈయన కోపం చల్లారలేదు. అయితే ఇక్కడ చూడండి, తర్వాత ఈయన కోపంతో నువ్వు ఈ యొక్క సంపదను బయటికి ఇస్తావా ఇవ్వవా అని గట్టిగా అడిగాడు ఈ భూమి. అడిగితే అప్పుడు చెప్తున్నది ఆవిడ, అయ్యా మహానుభావ, చెప్పేది ఏమున్నది, ఈ యొక్క భూమి మీద పుట్టినటువంటి ప్రతి గింజ కూడా సకల మానవులు, సకల జీవులు, సకల భూతములు అన్నీ కూడా అనుభవించాలి. నిజానికి పరమాత్మ అందుకోసం సృష్టించాడు ఈ సృష్టిని అంతటిని. ఇవి భూమి మీద ఉన్నటువంటి వనరులన్నీ కూడా అందరి చేతికి వెళ్ళట్లేదు. వెళ్లకుండా ఏమవుతున్నాయి, కొంతమంది దళారుల యొక్క చేతుల్లో ఉండిపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా, ఈ భూమిని సారవిహీనం చేస్తున్నారు. నా నుండి పుట్టేటటువంటి ఈ యొక్క ఔషధాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. నలుగురికి అవి ఉపయోగపడేలా చెయ్యట్లేదు. నా దగ్గర నుండి ఎంత సంపదగా వస్తే అంత సంపదను దోచుకుంటున్నారు. దోచుకున్నా నేను బాధపడను, అది నలుగురికి ఉపయుక్తమైతే సరే, అది ఉపయుక్తం అవ్వకుండా కొంతమంది చేతుల్లోనే ఉండిపోతే వాళ్ళని దొంగలు అంటారు. కాబట్టి అటువంటి దొంగలకి నా యొక్క సారభూతమైనటువంటి ఈ యొక్క వస్తువులు దొరకకుండా నేనే లుప్తం చేశానయ్యా. అయితే కొంత సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అవి నాలో లీనమైపోయాయి. నేల మీద నెయ్యి పడితే దాన్ని మళ్ళీ పైకి తీసుకురాగలవా? తీసుకురాలే. ఒక రకంగా పోయే వస్తువుని ఇంకో రకంగా ఇవ్వగలను, కానీ అదే రకంగా ఇవ్వాలి అంటే నేను ఇవ్వలేనయ్యా మహానుభావ. కాబట్టి నువ్వేం చేస్తావంటే పృథు మహారాజా, నువ్వు ఏదైనా చేయగలని అనుకుంటే ఈ భూమిని అంతటినీ ఒక ధేనువు కింద చేసి దీని నుంచి నన్ను నా దగ్గర నుండి పిండుకోదగినటువంటి ఒక దూడని సిద్ధం చేసి ఆ దూడ ద్వారా పిండగలిగేటటువంటి వాళ్ళని ఒకరిని ఏర్పాటు చేస్తే నేను ఈ భూమికి కావలసినట్టు ఈ ప్రజలకి కావలసిన వనరులన్నింటినీ నేను ఈ గోరూపంలో ఇస్తాను. చూడండి, ఇక్కడ గోశబ్దం అంటే కేవలం ఆవునే కాదండి, గోశబ్దం అంటే భూమి అని కూడా అర్థం ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఏం చేశాడయ్యా పృథు చక్రవర్తి అని? ఆయన అసలు భూమి మీద నగరాలు, పట్టణాలు, పల్లెలు, గ్రామాలు వచ్చాయంటే పృథు చక్రవర్తి వల్లే. ఇది విభజన చేసిన వాడు ఆయనటండి, సరిహద్దులు సృష్టించిన వాడు ఆయనట, కాలువలు అనేటటువంటివి ఏర్పాటు చేసిన వాడు ఆయన, డ్రైనేజీ సిస్టమ్ దగ్గర నుంచి అన్ని విధానాలు కూడా, పొలాలు ఎలా పండించాలి, ఏ పంటలు ఎలా పండాలి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాట. ఇది పిండడం అంటే భూమి దగ్గర నుంచి. ఆ విత్తనాలు సారవిహీనములైతే కొత్త విత్తనాలను మళ్ళీ ఆయన సృష్టించి ఆ విత్తనాల ద్వారా మళ్ళీ భూమిని పునరుద్దీపనం చేసి అన్ని రకాలైనటువంటి జీవరాశులకి కావలసినటువంటి ఆహార పదార్థాలు భూమి నుంచి పైకి వచ్చేలాగా ఏర్పాటు చేసిన వాడు పృథు చక్రవర్తి. అందుకనే ఆయన విష్ణు స్వరూపుడు. ఎందుకని పోషణ బాధ్యత ఎవరిదయ్యా? శ్రీ మహావిష్ణువుదేగా.
అందువల్ల ఔషధులన్నీ కూడా లుప్తమైపోతే వాటన్నింటినీ భూమి ద్వారా మళ్ళీ సారాన్ని పైకి తీసి జనులకు అందించి సృష్టిలో జీవులు పడిపోకుండా నిలబెట్టగలిగినటువంటి మహానుభావుడు. అందువల్ల ఎవరు రక్షిస్తారయ్యా? ఎవరయ్యా ఈ యొక్క జగత్తును ముందరికి నడిపేది? ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడేగా. ఆయన చూపిస్తాడు మార్గం. నారు పోసినవాడు నీరు పెట్టడా అనేటటువంటి మాట సామెతలు అనేటటువంటివి మనకు పుట్టుకొచ్చాయే. ఆ నారు పోసినవాడెవరు? శ్రీ మహావిష్ణు. ఆ నీరు పెట్టేవాడెవడు? శ్రీ మహావిష్ణు. అందువల్ల ఆయన ఏం చేశాడయ్యా అంటే గొప్పదైనటువంటి ఆ యొక్క భూమినంతటినీ కూడా దున్నాడు. అందువల్ల ఈ ధాన్యాదులన్నింటినీ కూడా బయటికి తీశాడు. తీసి ఈ విధంగా భూమినంతటినీ కూడా సిద్ధం చేశాడయ్యా. ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క సారవంతమైనటువంటి విషయాన్ని బయటికి లాక్కుంటూ వచ్చాడు. ఏ దీంట్లో ఉపయుక్తమైన వాడెవరు? పృథు చక్రవర్తికి అని కొంతమంది చెప్తారు భాగవతులు ఈ మాట. ఎవరు ఉపయుక్తమయ్యారయ్యా పృథు చక్రవర్తికి అంటే అతడి సోదరుడు అన్నారు. ఎవరి సోదరుడు? నిషాదరాజుట. మొట్టమొదటి ఉరువుల నుంచి బయటకు వచ్చాడుగా. ఆ నిషాదరాజు ఉపయుక్తమయ్యాటండి. అసలు అరణ్యాల్లో ఈ యొక్క పల్లెల్లో ఈ వంతెనలు కట్టడం, ఈ యొక్క పైరు పండించడం, నీరు పారుదల చేయడం ఇవన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నాడు మొత్తం భూమి మీద. అందువల్ల ఆ జాతి వారందరూ కూడా ఈ యొక్క పృథు చక్రవర్తికి సహాయకులుగా నిలబడ్డారట. ఈ పృథివినంతటినీ కూడా మళ్ళీ ఉద్ధరింపజేసినప్పుడు. అందుకనే ప్రతి ఒక్కడి జన్మకి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ జన్మకి ఏ కారణం లేకుండా జన్మ రాదండి. ఆ కారణం అయ్యేంతవరకు ఉంచుతాడు భగవంతుడు. ఒక్కసారి ఆ కారణం తీరిపోయిందన్న తర్వాత ఇంకొక క్షణం ఉంచడు, తీసుకుపోతాడు. అందువల్ల ఒరే నాన్న పక్కన కూర్చో అన్నారు పుట్టినప్పుడు అతన్ని. కానీ అతని వల్ల ఎంత ఉపయోగం అయింది తర్వాత ఇది చెప్తున్నారు. అందుకనే ప్రతి వాడి జన్మకి ఒక సార్థకత ఉన్నది అని ఇక్కడ చూపిస్తున్నారు. అయితే మళ్ళీ భూమి పునరుద్ధరింపబడి మొత్తం తన పైరుతో పంటలతో ప్రజలందరూ కూడా అన్నాదులతో సుభిక్షంగా ఉన్నారు. క్షామం పోయింది. ఇప్పుడు ఆలోచన వచ్చిందండి. 99 అశ్వమేధ యాగాలు చేశాను కదా, ఇప్పుడు 100వ అశ్వమేధ యాగం చెయ్యాలి. ఈ 100వ అశ్వమేధ యాగం చేస్తే ఆ ఇంద్రుడికి చాలా ముప్పు. అతడెక్కడ ఇంద్రుడైపోతాడో పృథు చక్రవర్తి అని అతడు కాసు కూర్చున్నాడు. ఈలోపు యజ్ఞం అనేటటువంటిది ప్రారంభమైంది. యజ్ఞం ప్రారంభమైతే అశ్వమేధ యాగంలో ముఖ్యమైనది గుర్రం. ఆ గుర్రాన్ని ఎత్తుకెళ్ళాట ఈ ఇంద్రుడు. చూడండి, తం దాదృశాకృతిం వీక్షమేనే ధర్మం శరీరినం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం నముంచతి. ఈ పృథు మహారాజు గారి యొక్క కొడుకు చూశాట ఈ గుర్రాన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోవడం. వెంటనే ఇంద్రుడిని వెంబడించి అంటాడు, ఒరే ఆగరా నాయనా, నా కోపానికి నువ్వు గురి కాకు, ఇప్పుడే నిన్ను చంపివేస్తానన్నాడు. వెనక్కాల పరిగెత్తాడు. దేవేంద్రుడు చూడండి ఎంత తెలివైన వాడు. రూపాలు మారుస్తూ వెళ్ళేటప్పుడు ఈ రూపం ఎలా మారాయండి ఈ రూపాలన్నీ ఇంద్రుడివి? పాషండుల కింద మారారట వీళ్ళందరూ కూడా. ఒక్కొక్క అవతారం రూపాన్ని పొందుతూ ఆ రూపాన్ని విడిచిపెడుతూ ఇంకో రూపంలోకి వెళ్తూ ఇలాగ ఈ గుర్రాన్ని పట్టుకుని మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒక చోట వచ్చేటప్పటికి పట్టుకున్నాడు ఈ ఇంద్రుడిని. అందువల్ల పట్టుకుని తీసుకొచ్చాడండి. ఋషులందరూ ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు అంతటి వాడిని పట్టుకున్నావయ్యా నువ్వు మామూలు వాడివి కాదు. ఆ ఇంద్రుడు వెంటనే అక్కడి నుంచి మాయమైపోయాడు. గుర్రం మాత్రం మిగిలిపోయింది. ఆ గుర్రాన్ని వెంటనే పట్టుకుని వెనక్కి తీసుకొచ్చాడు. ఇంద్రుడి దగ్గర నుంచి గుర్రాన్ని సంపాదించుకుని వచ్చావు కాబట్టి, గుర్రాన్ని పొందిన వాడివి కాబట్టి విజితాసుడు అని పేరు వస్తుంది నీకు అని విజితాసుడు అని పేరు పెట్టారు ఈ పృథువు చక్రవర్తి కుమారుడికి. అయితే ఈ లోపు మళ్ళీ యజ్ఞం ప్రారంభమైందండి. యజ్ఞం ప్రారంభమైతే ఈ లోపు మళ్ళీ యజ్ఞశాల అంతా కూడా చీకట్ల కింద కమ్ముకుంది. ఏమిట్రా ఈ చీకట్లు అనుకుని ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఒకవైపు గొప్పదైనటువంటి యజ్ఞాస్త్రం మళ్ళీ కనిపించకుండా కనిపోయింది. ఇప్పుడే కదా ఇంద్రుడిని ఎదిరించి తీసుకుని వచ్చాడు విజితాసుడు, మళ్ళీ గుర్రం కనిపించకుండా పోయిందంటే ఇది అత్రి మహర్షి వారు ఉన్నారటండి సభలో. అత్రి మహర్షి వారు ఒక్కసారి జ్ఞాన దృష్టితో చూశారు. ఆకాశంలో గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి దేవేంద్రుడు కనిపించాట. కనిపించగానే అదిగో వెళ్ళిపోతున్నాడు దేవేంద్రుడు గుర్రాన్ని పట్టుకుని చూపించగానే మళ్ళీ వెళ్ళి ఈ విజితాసుడు
ఆ యొక్క ఇంద్రుడిని పట్టుకుని బలవంతంగా ఆ యొక్క గుర్రాన్ని పట్టుకుని ఆ ఇంద్రుడు మళ్ళీ మాయమైపోయాడు, వేషాలు మార్చుకుంటూ వెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు బ్రాహ్మణులు అన్నారట, ఏమండి ఈ 100వ అశ్వమేధ యాగం పూర్తి చేయనివ్వకుండా ఆపుతున్నాడు ఇంద్రుడు, ఎలాగైనా వాడు మనల్ని ఏదో రకంగా మభ్య పెడతాడు, మీరు అనుమతి ఇవ్వండి, స్వాహాకార మంత్రాలతో ఆ ఇంద్రుడిని ఇప్పుడే ఇక్కడికి అగ్నిహోత్రుడి దగ్గరికి ఆహ్వానిస్తాం, అతను ఇక్కడికి రాగానే మీరు చంపివేయండి అన్నారు బ్రాహ్మణులందరూ కూడా కలిసి. ఈ మాట చెప్పగానే పృథు చక్రవర్తి సరే ముందు పిలవండి ఇంద్రుడిని అన్నాడు. వాళ్ళంతే స్వాహాకారం చేస్తున్నారు, ఇంద్రుడు భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. చూడండి ఇలా వణికిపోతూ ఉంటే అక్కడికి బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మగారు ప్రత్యక్షమై, నాయన మహారాజా, నీకు మోక్షధర్మాల్ని పొందేటటువంటి వాడు, కాంక్షించేటటువంటి వాడు, నీకు ఇంద్ర పదవి యొక్క అవసరం అనేటటువంటిది లేదే లేదు, కాబట్టి నువ్వు యజ్ఞములు చేయవలసినటువంటి అవసరం ఏమున్నదయ్యా నీకు? కాబట్టి అవసరం లేదుగా. నువ్వు ఇంద్రుణ్ణి జయించాలి, అతన్ని చంపివేయాలి అని నువ్వు అనుకుంటున్నావుగా, అది చాలా తప్పు పని అన్నారు బ్రహ్మగారు. ఎందుకు అంటే ఇంద్రుడు వేరు నువ్వు వేరు కాదు అన్నారు. ఎందుకంటే ఆయన విష్ణువు యొక్క అంశే, నువ్వు కూడా విష్ణువు యొక్క అంశేనయ్యా. మీరిద్దరూ కొట్టుకుంటే దానికి ఏమి ప్రాయశ్చిత్తమే ఉంటుంది? ఇప్పుడు నువ్వు విష్ణు స్వరూపమైనప్పుడు అతను విష్ణు స్వరూపమైనప్పుడు మీరిద్దరూ కొట్టుకోవడం సబబు కాదు. కనుక ఈ స్వరూపమే అయినటువంటి ఇంద్రుడిని కూడా కోపాన్ని పొంది అతని మీద నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదు, నీకు శుభమవుగాక. మహారాజా, ఈ యజ్ఞం విఘ్నం కాకుండా ఏమాత్రము కూడా విఘ్నం అయిపోయింది, నేను చేయలేకపోయాను అనేటటువంటి ఆలోచన నువ్వు చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు ఏమాత్రము చింతించాల్సినటువంటి అవసరం లేదు. దైవీకంగా విఘ్నం ఎదురైనప్పుడు అదే పనిగా దాన్ని పట్టుకుని కూర్చుని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదయ్యా. కాబట్టి గుర్తుపెట్టుకో, కోపానికి లోను కాకు, నువ్వు మాశ్చర్యాన్ని పొందకు అని చెప్పారు. అయితే ఈ యజ్ఞాన్ని ఇంకా విరమించేయన్నారు బ్రహ్మగారంతటా. అయితే ఏం చేస్తాడు ఆయనకి ఆ కోపం తగ్గలేదండి. ఇలా బ్రహ్మగారు చెప్పి వెళ్ళిపోగానే ఆయన చాలా బాధపడ్డాట పృథు చక్రవర్తి గారు. బాధపడితే ఈ లోపు ఆకాశంలో గరుడ వాహనం మీద సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే వచ్చారటండి ఆ సభ దగ్గరికి. ఎందుకు? సంకల్పం ఎలా ఉంది? ఇంద్రుని చంపేయాలి, నా యొక్క 100వ యజ్ఞాన్ని ఆపు చేశాడు, ఇది భావం, ఆ బాధ. ఇప్పుడు ఆయన వచ్చారు. రాజా, ఏషతే కార్షిత భంగం హయమేధా శతస్యహి, నీకు ఒక 100వ అశ్వమేధ యాగం పూర్తవ్వలేదనేటటువంటి బాధ నీకు అక్కర్లేదురా నాయన. ఈ ఇంద్రుడు 100 యజ్ఞాలు అనేటటువంటివి చేసి ఇంద్ర పదవిని పొందాడు, నువ్వెక్కడ 100వ యజ్ఞం చేస్తావని అనేటటువంటి భయంతో ఇతడు కంగారు పడుతున్నాడు. అందువల్ల నీ యొక్క సంకల్పాన్ని ఇతడు విఘ్నం చేశాడు. అయితే అతడి తరపున నేను అతన్ని మన్నించమని కోరుకుంటున్నానన్నారు శ్రీ మహావిష్ణువు అంతటా. అతన్ని నువ్వేం చెయ్యకు, వదిలిపెట్టు, ఇతడు నీకు సోదరతుల్యుడు, ఇతడిని నువ్వేమనకయ్యా, అతని చేతిలో చేయివై కలపండి, ఇద్దరు కూడా స్నేహితులు కండి. ఆయన పెద్దగా వచ్చి వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిర్చాడు ఇంద్రుడికి ఆ యొక్క పృథు చక్రవర్తికి. కాబట్టి గుర్తుపెట్టుకోని ఆయన, ఈ శరీరం ఆత్మ కాదని ఎవరు కూడా ఎరగగలరు, నీ వంటి జ్ఞానులు మాత్రమే అలా తెలుసుకోగలరని ఆ పృథు చక్రవర్తికి చెప్పారు. కాబట్టి నాయన గుర్తుపెట్టుకో, సత్సంగం అనేటటువంటిది ఎప్పుడూ కూడా వృధా కాకూడదు. సత్సంగంతో మంచివనే విషయాలు తెలుసుకోవాలి. అజ్ఞానపు వాసనలు కర్మలు మొదలైనటువంటి వాటిలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. ఆ అజ్ఞానం వల్ల మాత్రమే ఈ శరీరం అనేటటువంటిది పుడుతున్నది, ఇది తెలుసుకోవయ్యా. ఈ శరీరమునందు ఆసక్తి లేనటువంటి జ్ఞాని దీని ద్వారా సముపార్జించుకున్నటువంటి గృహమునందు ధారాపుత్రుల యందు సంపదల యందు ఆసక్తుడవుతాడు. అందువల్ల దీని మీద ఉన్నటువంటి ఆసక్తి కనుక ఉంటే దాని మీద ఆసక్తుడవుతాడు, దీని మీద ఆసక్తి లేకపోతే వాటి మీద ఆసక్తి అనేటటువంటిది పొందడు. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. యహ స్వధర్మేణ మాం నిత్యం నిరాశి శ్రద్ధయాన్విత భజతే శనకైస్తస్య మనోరాజాన్ ప్రసీదతి. దేహము ప్రకృతికి సంబంధించినటువంటిదయ్యా, ఆత్మ ఈ ప్రకృతి గుణములలో లిప్తం కానటువంటిది. దేహం అనేటటువంటిది ప్రకృతి గుణం, ఆత్మ ప్రకృతికి సంబంధించింది కాదు. అందువల్ల ఆత్మ అనేది ఎప్పుడూ ప్రకృతిలో కలవదు, ఇది గుర్తుపెట్టుకోవయ్యా. ఈ జ్ఞానం కలిగి ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో పరమాత్మనైనటువంటి నాయందే అతడు దృష్టి పెట్టి ఉంచుతాడు. అసలు ఆత్మ ఎందుకు కలవదండి?
ప్రకృతి యందు ఒక ఆలోచన చెయ్యాలి. ఆలోచన విధానంగా చదివితేనే శాస్త్రం అవుతుందండి. ఇది ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడి యొక్క కాంతి ప్రతిబింబం సరోవరంలో పడ్డది. ఆ సరోవరంలో పడినటువంటి సూర్యుడు యొక్క ప్రతిబింబం వెలుతురు గోడ మీద వచ్చి పడి, ఇప్పుడు ఏమయ్యా ఈ వెలుతురు ఎవరిది అని చూపించారనుకోండి, గోడ మీద ఉన్నటువంటి వెలుతురు, ఏమని చెప్తారు మీరు? ఏమండి ఈ వెలుతురు ఈ సరస్సులో నుంచి వస్తున్నది. మరి ఈ సరస్సులోకి ఈ వెలుతురు వచ్చిందయ్యా, అదిగోనండి ఆ సూర్యుడి నుంచి ఈ సరస్సులో పడింది. ఎలాగైతే సూర్యుడు ఈ చెరువులో ఉన్న కాంతికి గోడ మీద ఉన్నటువంటి కాంతికి ఆభాస అయ్యాడో, అలాగే ఆత్మ అనేటటువంటి జ్యోతి యొక్క ప్రతిబింబం అహంకారం మీద పడుతోంది, నేను అనేటటువంటి దాని మీద. ఆ నేను అనేటటువంటి దాని మీద నుంచి ఏమవుతుందయ్యా, నీ ఇంద్రియాల మీద పడుతోంది వచ్చి. అందువల్ల ఏమవుతున్నది, ఈ ఇంద్రియాల్ని ఆ లోపల ఎక్కడి నుంచి ఈ యొక్క కాంతి పడుతోందన్న దాన్ని చూడకుండా బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తున్నావు కాబట్టి నీకు లోపల ఉన్న ఆత్మ కనిపించట్లేదన్న. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి సూర్యుడి నుంచి వస్తుందని ఎలా తెలుసుకున్నావయ్యా? గోడ నుంచి ఆ వెనకాల చెరువుని చూసావు, ఆ చెరువులో నుంచి పైన సూర్యుడిని చూసావు. అలా వెనక్కి వెళ్ళు. ఈ ఇంద్రియాలకి కాంతి శక్తి ఎలా వచ్చింది? ఈ జ్ఞానశక్తి లోపల నేననే అహంకారం మీద ఈ ఆత్మశక్తి పడింది. ఈ ఆత్మశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఉన్న ఆత్మ పరంపురుషుడి దగ్గర నుంచి వచ్చిన జ్యోతి. అందుకనే ఈ ఇంద్రియాలన్నీ కూడా సుషుప్తి దశయందు ఉన్నప్పుడు ఈ అహంకారంలో లీనమైపోతాయి. ఈ అహంకారం ఆత్మయందు లీనమైపోతుంది. అందువల్ల ఇక్కడ ప్రకాశం ఏమి ఉండదయ్యా, అందరూ మృతులు చెందిన వాళ్ళలాగా నిద్రిస్తారు. అందువల్ల తెరిస్తే ఏమైందయ్యా, మళ్ళీ ఆత్మ చైతన్యం అహంకారం మీద పడి అహంకారం మీద నుంచి ఇంద్రియాల మీదకి వస్తున్నది. ఇది తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు శరీరం మిథ్య అని, ఆత్మ అనేటటువంటిది ఎరుకగలిగినటువంటిదని మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప తత్వబోధ చేశాడండి శ్రీమన్నారాయణుడు. చూడండి, నిష్కామ భావంతో ఉండాలి నాయన. తన వర్ణాశ్రమ ధర్మాల ద్వారా నిత్యం భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించేటటువంటి వాడి యొక్క చిత్తం క్రమక్రమంగా చక్కగా నిర్మలమైపోతుంది. ఆ యొక్క చిత్తం అంతఃకరణం అనేటటువంటిది పరిశుద్ధమైనటువంటి వాడు విషయ భోగాల మీద ఏమాత్రము ఆలోచన చూపించడు. అయ్యో నా 100వ యజ్ఞం పూర్తవలేదే అనే బాధ నీకు అక్కర్లేదు. ఈ విషయవాసనలు నీకు అక్కర్లేదు. యజ్ఞం చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంతరా నాన్న, 99 చేసావుగా, ఆ తృప్తి ఉన్నదిగా. ఆ తృప్తితో ఉండి ఏమైంది నీకు? కాబట్టి ఆత్మోన్నతిని పొందు. ఆత్మోన్నతి పొందడం నీకు రావాలన్నా చెప్పి నాయన. కాబట్టి ఉత్తమ మధ్యమ అధమ పురుషులనేటటువంటి వాళ్ళ యందు కూడా నువ్వు సమానమైనటువంటి భావం కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు రాజు. రాజు అయిన వాడు ప్రజల యందు సమదృష్టితోనే ఉండాలి ఎప్పుడూ కూడా. శ్రేయ ప్రజాపాలనమేవ రాజ్ఞో యత్ సాంపరాయే సుకృతాత్ షష్టమంశం. ఎందుకంటే ప్రజలు చేసినటువంటి పుణ్యంలో 6వ భాగం పుణ్యం నీకు వచ్చి చేరుతుందిరా తండ్రి రాజుకి. ఇది విషయం గుర్తుపెట్టుకోమన్నాడు. కాబట్టి న్యాయ పరిపాలన అనేటటువంటిది చాలా ముఖ్యమని ఈ విషయాన్నంతటినీ కూడా చూపించారండి. పూర్వుల నుండి కూడా పరంపరంగా వస్తున్నటువంటి ఈ ధర్మాన్ని విడిచిపెట్టకు, స్వీకరించు. ఎన్నడూ లౌకిక విషయాల మీద ఆసక్తుడివి కాకు. అప్పుడు సమస్త జనులు నీ యందు ప్రేమానురాగాలు పొంది ఉంటారు, నిన్ను కీర్తిస్తారు, నీ మీద విశ్వాసం ఉంచుతారు, నీ మీద భక్తి కలిగి ఉంటారు. కాబట్టి నువ్వు అందరి యందు ఈ సమభావ స్థితిని పొంది ఉండడం నీకు రావాలి. కాబట్టి ఒక రాజుగా తాను పరిపాలన చెయ్యాలి. కాబట్టి ఒక తండ్రి కొడుక్కి బోధ చేసినట్టు చక్కనైనటువంటి బోధండి భాగవతంలో చెప్తున్నారు. ఇలా చెప్పి నేను నా శమధమాది గుణాలనేటటువంటి దాని ద్వారా మాత్సర్యరహితమైనటువంటి నీ స్వభావానికి వసుడనయ్యానయ్యా. అంతటి గుణాలు నీ యందు ఉన్నాయి. ఆ గుణాలకి నేను ఇష్టపడ్డాను, నీ యందు నాకు ప్రీతి కలిగింది. కాబట్టి చూడు, నువ్వు ఏదేని ఒక వరం కోరుకో, నేను ఇవ్వాలని అనుకుంటున్నానన్నారు స్వామి. సకల ప్రాణులయందు సమత్వ బుద్ధి కలిగినటువంటి వారి హృదయాలయందు నిరంతరము నేను వసించి ఉంటానని తెలుసుకో పృథు చక్రవర్తి.
ఎంతటి తపస్సునరించినా యోగ సాధనలు చేసినా వారికి నేను సులభంగా వసుడుని కాను. యజ్ఞ యాగాదులు చేస్తారు చాలామంది, వాళ్ళందరికీ నేను ఏమైనా వశమైపోతానని నువ్వు అనుకుంటున్నావా? ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా నా మీద అనన్యమైనటువంటి చింతనాభావం, ప్రేమ లేకపోతే నాకు ఇవేమీ కూడా అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదండి? ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి. ఆ చిన్న పిల్లవాడు భోజనం చేయట్లేదు. భోజనం చేయకపోతే తండ్రి అన్నాడు, ఒరే నాయన నేను బయటికి తీసుకువెళ్తాను, కాసేపు ఉన్నాక అన్నం తిను అంటే వాడు తిన్నాడు. అలాగే వాడు చదువుకోవట్లేదు సరిగ్గా. ఈయన ఏం చేశాడు, నువ్వు కనుక ఈ హోంవర్క్ చేస్తే నీకు తప్పకుండా సాయంత్రం వచ్చినప్పుడు చాక్లెట్ కొని తెస్తానన్నాడు. వెంటనే వాడు హోంవర్క్ చేశాడు. వీడు అన్నం తిన్నా, వాడు హోంవర్క్ చేసినా ఆ తండ్రికి ఏమైనా లాభం ఉందా అండి? వీడు చదువుకుంటే వీడే రేపన్న రోజున ఉద్ధరించబడతాడు. మరి చాక్లెట్ ఎందుకు ఇచ్చి బుజ్జగించడం? వీడు సరిగ్గా భోజనం చేస్తే వీడే ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఎందుకంటే బయటికి తీసుకువెళ్ళడం? అంటే భగవంతుడికి అవసరం లేకపోయినా ఈ యజ్ఞయాగాది క్రతువులు ఆయన దానివల్ల ఆయనకి ఏ లాభం లేదు. నీ శ్రేయస్సు కోసం, ప్రజలు లోక శ్రేయస్సు కోసం నువ్వు చేస్తున్నావు కాబట్టి, అలా ఆయన చెప్పినట్టు నువ్వు ఆచరిస్తున్నావు కాబట్టి, ఎవరే లోక శ్రేయస్సు కోసం ఇలా బ్రతకండి అని చెప్పినట్టు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి ఆయన చెప్పినట్టు విన్నందుకు నిన్ను అనుగ్రహిస్తున్నాడు తప్ప దీనిలో భగవంతుడి వెనకాల వేసుకునే రూపాయలు ఏమి ఉండవండి. కాబట్టి భగవంతుడు ఎవరి కోసం చెప్తాడు? ఏం చెప్పినా మన శ్రేయస్సు కోసమే చెప్తాడు, మన మంచి కోసం చెప్తాడు. దీనిని అర్థం చేసుకోవడం రావాలి మనకి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ మాటలన్నీ చెప్పేటప్పటికీ శ్రీ మహావిష్ణువు, అయ్యా మహానుభావ, మీరు అలా చెప్తే నేను అలాగే ఆచరిస్తాను. ఇక నుంచి ఇంద్రుడు నాకు మిత్రుడు, నేను ఇతను ఏమీ చెయ్యను అన్న మాట చెప్పాడు. సిగ్గుపడ్డాడు పృథు మహారాజు. సిగ్గు ఎందుకు పడ్డాడన్నారు? ఇంతటి మహావిష్ణువు వచ్చి నాకు చెప్పాలా, రే నాయన నువ్వు ఇలా చెయ్యొద్దని, నేను సిగ్గుపడుతున్నాను స్వామి అని పాదాల మీద పడిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల మీద బోరున విలపించాట, కళ్ళంపట నీళ్లు పెట్టుకుని పృథు చక్రవర్తి. చూడండి, ఈ ఇంద్రుడికి పృథు చక్రవర్తికి మధ్య భేదాలన్నీ సమసిపోయి, విశ్వాత్ముడు భక్తవత్సలుడు పృథు చక్రవర్తిని విద్యుక్తంగా ఆయనకు పూజ చేశాడు ఆ శ్రీ మహావిష్ణువుకి. తరువాత భక్తిభావంతో పరమపురుషుణ్ణి విడవలేక ఆ యొక్క పృథు చక్రవర్తిని విడవలేక స్వామి వెనుతిరిగి చూస్తూ పృథు చక్రవర్తికి వేసి గరుడ వాహనం దగ్గరికి వెళ్ళారు. గరుడ వాహనం దాకా వెళ్ళి అక్కడ గరుత్మంతుడి మీద ఇలా చెయ్యి వేసి నిలబడి అటువైపు చూస్తున్నారు పృథు చక్రవర్తికి వేసి. వీడు ఏమైనా మళ్ళీ వెనక్కి పిలిస్తే బాగుండు, ఒకసారి మళ్ళీ వెళ్ళొచ్చు అంటే అంతటి ఇష్టం పరమాత్మకి ఈ పృథు చక్రవర్తి అంటే. చూడండి, ప్రస్థానాభిముఖో ఏనమనుగ్రహ విలంబితం కాలయాపన చేస్తున్నట్టు పరమాత్మ. వెళ్ళకుండా ఎందుకు కాలయాపన చేయడం? విడిచిపెట్టి వెళ్ళలేక. పశ్యన్ పద్మవలాసాక్ష న ప్రతస్తే సుహృత్సమ. ఈ సుహృత్సమ సాక్షాత్తుగా ఈయన ఆత్మీయ మిత్రుడుట. శ్రీ మహావిష్ణువుకి దృష్టిలో నా ఆత్మీయ మిత్రుడు ఈ పృథువు అనుకుంటున్నారు. నాయన ఇందాక నిన్ను ఆశీర్వదించడం మర్చిపోయాను, నువ్వు చక్కగా రాజ్య పరిపాలన చేయి, నీకు చక్కటి సంతానం వృద్ధి చెందుతుంది నీ వంశం, ఇవన్నీ ఆశీర్వదిస్తున్నాడు. కానీ వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. విడిచిపెట్టలేక వెళ్తాడండి భగవంతుడు. భక్తులు వచ్చారు అంటే ఒక్క క్షణం ఆలోచించట భగవానుడు. ఎందుకు ఆలోచించడు అంటే, మా భక్తులు వచ్చారా ఇక్కడే ఉంటాం అని ఆ భక్తుడు ఏ కాటేజీలో ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఇది చూడండి, ఆయన దర్శనం కోసం మనం వస్తే మన భక్తులు వచ్చారని మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడు స్వామి. మరి వాళ్ళందరూ వచ్చి చూస్తురా, వాళ్ళందరూ వస్తారు, ప్రతి సంవత్సరం రోజుకోసారి వస్తూ ఉంటాడు ఒక్కొక్కరు. ఎప్పుడో కానీ రాడు వీడు వచ్చాడు ఇన్నాళ్ళకి, వీడి దగ్గరికి వచ్చి కూర్చుంటారట స్వామి. ఎందుకయ్యా? అలాంటి ధర్మయుక్తులై ఉన్నటువంటి భక్తులకి ఆయన వశమైపోయి ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం చూసామా భగవంతుడిని, భగవంతుడు మనల్ని చూశాడా? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. తిరుపతికి రోజు ప్రతి సంవత్సరం 5 సార్లు వెళ్ళొస్తానండి అంటాడు.
ఏమంటే కాశీ వెళ్ళారా 3 సార్లు వెళ్ళొస్తానండి ప్రతి సంవత్సరం అంటాడు. ఏమిటి దేనికి ఉపయోగం ఇది? నీ యందు ధర్మం ఉన్నప్పుడు, నీ యందు భక్తి ఉన్నప్పుడు, నీ మనస్సు చాంచల్య బుద్ధి కానప్పుడు, నీ మనసు నిరవరతము కూడా భగవంతుడి యొక్క భక్తి భావన యందు లీలమై ఉన్నప్పుడు, భగవత్ కథా విశేషాల యందు మొగ్గు చూపుతున్నప్పుడు, భగవత్ కీర్తన యందు లాలసుడివై ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదురా నాయన, నీ పక్కన వచ్చి కూర్చుంటాడు తిష్ట వేసుకుని. కాబట్టి ఎన్నిసార్లు వెళ్ళామన్నది కౌంటింగ్ వేస్ట్ జీవితంలో భగవంతుడి దగ్గరికి. ఆయన నీ మొహానికి చూడను కూడా చూడండి. మన దృష్టి అంతా ఎలా ఉంటుంది? ఆయన వేసుకున్న ఆభరణాల మీద, ఆయన వేసుకున్నటువంటి పంచీ మీద, ఆ యొక్క మిగతా ఆభరణాలు వీటి మీద మన దృష్టి పోతుంది తప్ప భగవంతుడి మీదకి పోదండి. ఈలోపు దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడు లాగేసి అవతల వాడేస్తాడు తీసుకువెళ్ళి. కాబట్టి ఏమిటి అంటే మన దృష్టి ఎప్పుడూ కూడా భగవంతుడి మీద పెట్టడం రావాలి. ఇలా విడిచిపెట్టలేక వెళుతూ ఉంటే నమస్కారం చేశాడు. దూరం నుంచి చూశాడు శ్రీ మహావిష్ణువు పృథు చక్రవర్తి. పాదాలు భూమి మీద ఉన్నాయిట అని శ్రీ మహావిష్ణువు చూసి ఆ దివ్య పాదార విందాలు మకరంద మాధుర్యాలనేటటువంటి వాటిని చూసి తన్మయుడైపోయాడు ఈ పృథు చక్రవర్తి. విద్వత్స్వ కర్ణాయుత మేషమే వరహ. మహాత్ములు నిత్యం ఆస్వాదించేటటువంటి ఆ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాల దగ్గర ఒక్కసారి వెళ్ళి పడిపోయి నమస్కారం చేసి అంటున్నాడు, నాయన పరమేశ్వర తండ్రి, నేను నీ గుణవైభవాల్ని 1-2 సార్లు కీర్తిస్తూ గానం చేస్తూ నీ యొక్క కథల్ని నేను వినాలనుకుంటున్నాను. మీరు నాకు వరం ఇవ్వాలని అంటున్నారు కదా, మీరు నాకు ఏ వరమో ఇవ్వక్కర్లేదు స్వామి. ఎందుకు అంటే ఈ కళ్యాణ గుణములు అనేటటువంటివి ఉన్నాయే అవి అనంతములు, ఒకటి కాదు. ఇలాంటి కళ్యాణ గుణాలన్నీ కూడా నేను వినడానికి తెలుసుకోవడానికి నాకు ఈ 2 చెవులు సరిపోవట్లేదు స్వామి. నాకు అనంతమైనటువంటి చెవులు ప్రసాదించు, ఇది కోరుకుంటున్నా. నువ్వు నాకేమైనా వరం ఇవ్వాలి అనుకుంటే ఆ ఒక్క వరం ఈ నాకు చాలు పరమేశ్వర. ఈ శ్రవణ భాగ్యానికి నోచుకోనేటువంటి వాటికి ఈ చెవులు నాకు అనేటటువంటివి కావాలి, ఇంకా ఎంతగా వస్తే అంత అనుగ్రహించమని కోరుకున్నట్టు. దేవ, ఏమాత్రము ప్రతిఫలాపేక్ష లేకుండా నిన్ను నేను సేవించేటటువంటి వాడు, అట్టి నన్ను వరాన్ని కోరుకో అని నువ్వు పలికినటువంటి వచనం ఉన్నదే, ఇది సాంసారికమైనటువంటి మోహంలో పడేసేటటువంటిది ఉన్నది. కాబట్టి నేను దీన్ని ఎప్పుడూ కూడా ఆకాంక్షించట్లేదు, మీరు అలా నన్ను భావించద్దు. వేదరూపమైనటువంటి నీ వాణి కూడా జగత్తును ఫలాపేక్షలో కూడుకున్నటువంటి యజ్ఞ యాగాదులు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుందయ్యా. వేదం ఏం చెప్తున్నది? యజ్ఞకర్మలు చేయమని చెప్తున్నది. అంటే ఇలాంటి కర్మలన్నీ కూడా ప్రోత్సహిస్తోంది నీ మాట. ఆ జగత్తును మోహంలోకి దింపుతున్నది. అంటే ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ స్వర్గలోకం వస్తుంది, ఈ సుఖాలు అనుభవించవచ్చు, ఈ కోరికల వలలో ముంచెత్తుతున్నాయి తప్ప ఈ మాటలన్నీ నిజానికి ఇవి జీవుణ్ణి తరింపజేయమన్న విషయాన్ని ఈరోజు నీ ద్వారా నేను తెలుసుకున్నాను. కాబట్టి స్వామి, ఇవేమీ మమ్మల్ని ఉద్ధరించవు. ఏమి ఉద్ధరిస్తాయి? నీ అనంత గుణ విశేషాలని మేము వినడం వల్ల మాత్రమే మేము ధరిస్తాము. పృథు చక్రవర్తి అంటే ఆయన నారాయణుడి పాదాల మీద పడి ఈ మాటలు అన్నాడండి. నేను ఇప్పటిదాకా 99 యజ్ఞాలు ఆచరించాను. ఆ చేసిన 99 యజ్ఞాలు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండానే చేశాను స్వామి. నేనేదో కోరుకుని చేసినటువంటివి కాదు. ఎందుకంటే స్వామి అన్నారుగా, ఏది చేసినా ఈ యజ్ఞ యాగాదుల వల్ల ఫలితం ఏముందయ్యా అన్న. నేనేమీ ఫలితం ఆశించలేదు స్వామి, నీకు అది చెప్తున్నాను ముందుగా. కాబట్టి నీ దివ్య పాదారవింద సేవాఫలం అనేటటువంటిది ఉన్నదే, దానిని నాకు ప్రసాదించు. కాబట్టి నేను ఏ యజ్ఞం చేసినా దానికోసమే చేశాను తప్ప ఏవో కోరికలు పొందాలి, వాటిని అనుభవించాలి అనే భావన నాకు లేదు. ఒకటే ఒక్క ఆశ, నీ పాదాల మీద ఉన్నటువంటి ధూళి రేణు కణం నా శిరస్సు మీద పడేలా ఆశీర్వదించు. ఇంతకు మించి నాకు ఇంకేం అక్కర్లేదు జీవితాన్ని అన్నాడు. నీ దివ్య పాదార సేవా ఫలితాన్ని అనుగ్రహించవయ్యా. నేను త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను నిన్ను. తమాహరాజన్ మయి భక్తిరస్తుతే దృష్ట్యాదృషి ధీర్మయితే కృతాయయ. విదురా, సర్వసాక్షి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ విధంగా ఆ ప్రభువు అతనితో చెప్పగానే, పృథు మహారాజా, నువ్వు నా యందు అనన్యమైనటువంటి భక్తి కుదురుకుని ఉన్నటువంటి వాడి, నీ భక్తికి నేను ప్రీతిని చెందానయ్యా.
ఈ భక్తి భావన చేత మానవుడు అనేటటువంటి వాడు నా మాయ నుండి తరిస్తాడు. తప్పకుండా ఆ అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నా. నీకు సర్వత్రా శుభాలు జరుగుతాయి, నీకు శుభాలు పొందుతావు. అయ్యా ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇక నా తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఇక్కడికి సనక సనందనాది మహర్షులు వస్తారు. వాళ్ళ యొక్క ఉపదేశాన్ని పొంది అనుగ్రహాన్ని తీసుకోవయ్యా. చూసారండి, భగవంతుడు వచ్చి మాట్లాడినా ఆ మాటకేం విలువ లేదుట. మరి ఎవరొచ్చి మాట్లాడితే విలువ అన్నారు? భగవంతుడి భక్తులు వచ్చి మాట్లాడితే ఆ మాటలకి చాలా విలువ ఉంటుందండి. అందువల్ల ఏమిటి, నా భక్తులైనటువంటి సనక సనందనాది మహర్షులందరూ వస్తారు, వాళ్ళు నీకు బోధ చేస్తారు. ఆ బోధను నువ్వు విను, నీకు శ్రేయస్సు కలుగుతుందన్న. కాబట్టి భగవద్భక్తుల్ని అందుకునే ఆదరించాలి, ఆ భగవద్భక్తులను అందుకు సేవించాలి. వాళ్ళని సేవిస్తే ఏమవుతుందయ్యా, భగవంతుడు ఆనందిస్తాడు. ఇక్కడ అది చెప్తున్నారండి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఎలా వచ్చారో అలాగా వెళ్ళలేక వెళ్ళారు. ఆ తర్వాత యజ్ఞం అనేటటువంటిది ఆప్ చేసి, యజ్ఞం ఆప్ చేసినా 100 యజ్ఞాలు చేసిన ఫలితం ఇచ్చారండి. ఎవరికి? పృథు చక్రవర్తి. ఇది ఎందుకన్నారు? ఇది నిష్కపటంగా చేసినటువంటి యజ్ఞాలు కాబట్టి. ఇందులో ఫలాపేక్ష ఏమీ లేదు. ఇది భగవంతుడి పాదార వింద సేవాభాగ్యం పొందడానికి మాత్రమే చేసినటువంటి సేవ ఇది. కాబట్టి ఏమిటి అంటే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క యజ్ఞాన్ని పూర్తి చేసేసి అక్కడతో ఆప్ చేసి ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పాడు, నాయన మీరందరూ కూడా ప్రభువు ఎంత గొప్పవాడైనా ప్రజలు కూడా ధర్మయుక్తంగా లేకపోతే ఆ రాజ్యం అనేటటువంటిది ముందరికి వెళ్ళలేదు. కాబట్టి మీ అందరూ కూడా మీ ప్రజల యొక్క మీ ధర్మాలు మీరు తప్పకుండా ఆచరించాలి. మీ వర్ణాశ్రమ ధర్మాలు, మీరు చేయవలసినటువంటి క్రతువులు, మీరు చేయవలసినటువంటి యజ్ఞ జ్ఞానాది క్రతువులన్నీ కూడా మీరు తప్పకుండా ఆచరించి తరించాలని ఆయన చెప్పారు. బ్రాహ్మణుల్ని నిత్యం సేవిస్తూ ఉండండి, జ్ఞాన సముపార్జన చెయ్యండి, తత్వ విషయాన్ని గ్రహించండి. నేనొక్కడినే తత్వాన్ని గ్రహించడం కాదు, నా ప్రజలందరూ కూడా తత్వాన్ని గ్రహించాలి. ఇది పృథు చక్రవర్తి గొప్పతనం. ఆయన ఆత్మజ్ఞానం పొందడం కాదుటండి, వాళ్ళ ప్రజలు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందాలి. నెక్స్ట్ తర్వాత ఋషభదేవుడు వస్తాడు. ఆయన కూడా వారి కొడుకులందరికీ జ్ఞానబోధ చేసినప్పుడు ప్రజల్ని కూడా ఉండమని చెప్పాడు. ఎందుకు ఉండమని చెప్పడం? ప్రజలు కూడా ఉద్ధరించబడాలి, అది ఆయన దృష్టి. కాబట్టి వీళ్ళందరికీ చెప్తున్నాడు, నాయన మీరు దేవతల్ని పూజించండి, పితృదేవతల్ని పూజించండి, వారి తిథులు వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా శ్రాద్ధాదులు పెట్టండి. దేవతల యొక్క ఈ యొక్క పండుగలు వచ్చినప్పుడు వారిని ఆరాధించండి, భూమిని ఆరాధించండి. మన యొక్క భూమిని, వస్తువుల్ని అన్నింటినీ కూడా దైవతుల్యంగా చూడండి అన్నాడు. ఏమండి, దైవంగా ఎందుకు చూడాలి? మన హిందూ ధర్మం మనకి ఇదే నేర్పుతోంది. చూడాలి మనం అంటే ప్రతి జీవిలో కూడా దైవత్వాన్ని దర్శనింపజేసేటటువంటి విధానం కేవలం హిందూ ధర్మంలోనే ఉన్నది. అలా చూడడం వల్ల ఏం కలుగుతుందయ్యా? వాటి మీద ఉన్నటువంటి అవసరం ఉన్నా సరే వాటిని మనం ఇబ్బంది పెట్టం. ఇది భోగ వస్తువు కింద చూడడం వచ్చిందా, దీనిని మనం పాడు చేస్తాం. భోగ వస్తువు కింద చూడమని చెప్పలేదు మన హిందూ ధర్మం. దీన్ని దైవంగా చూడు. ఒక నదిని దైవంగా చూస్తే ఏమైందయ్యా? దాన్ని కలుషితం చేయకుండా నువ్వు ఉండాలి, అప్పుడు దాన్ని నువ్వు పూజించినట్టు. ఒక చెట్టుని నువ్వు దైవంగా చూస్తే ఏమైంది? దాన్ని కొట్టకూడదు. అయ్యా అమ్మవారి స్వరూపం అండి, ఆ చెట్టు కొట్టకూడదండి అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? వృక్ష సంపదని కూడా మనం దైవస్వరూపంగా చూసాం. దానివల్ల వాతావరణానికి ఎంతో మేలున్నది. కాబట్టి ప్రతి వస్తువుని, చెట్టుని, పుట్టని, పక్షిని, ఇప్పుడు ఎన్ని పక్షులు లుప్తమైపోతున్నాయి ఈ యొక్క పరిస్థితుల్లో. అంటే మనిషి దైవత్వాన్ని చూడడం ఎప్పుడైతే జీవుల్లో విడిచిపెట్టేశాడో అప్పటి నుంచి దీన్ని భోగ వస్తువుల కింద చూడడం మొదలుపెట్టాడు. ఈ భోగ వస్తువుల కింద చూడడం మొదలైనప్పుడే భూమికి పతనం అనేటటువంటిది ప్రారంభమైంది. ఇది కలిపురుషుడు యొక్క లక్షణమని. అందువల్ల పృథు చక్రవర్తి అన్నాడు, ప్రతి వస్తువులో కూడా దైవత్వాన్ని చూడండి మీరందరూ కూడా. ప్రజలకి చేశాడు హితబోధ. ఇలా చెయ్యగా ఒకరోజు ఆ యొక్క పృథు మహారాజు గారి దగ్గరికి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటటువంటి 4 మహర్షులు కూడా వచ్చారు. ఎదురు వెళ్ళాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, ఆదరించాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా కుశల ప్రశ్నలు వేశారు. కుశల ప్రశ్నలు వేసిన తర్వాత
పృథు మహారాజు గారు అన్నారు, మహానుత్ములారా, మీ వంటి విప్రోత్తముల యొక్క పరివారి సమేతంగా మీరు ఇక్కడికి రావడం అనేటటువంటిది నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం. శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు మాత్రమే మీ దర్శనం చేయగలరన్నాడు. ఇది ఎంత గొప్ప మాట చూడండి. అంటే ఈశ్వరుడు విష్ణువు ఇద్దరూ కూడా ఒకటే సుమా. వీళ్ళిద్దరినీ ఏకీకృత భావంతో ఎవడైతే చూస్తాడో వాడికి పరమాత్మ ఎలాంటి అనుగ్రహం ఇస్తాడంటే సత్పురుష సాంగత్యాన్ని ఇస్తాడు. సత్పురుషుడు అంటే ఎవడు పడితే వాడు సత్పురుషుడు కాదు. ఎవరైతే అంతటా కూడా ఒకే పరమాత్మని ఏకీభావ స్థితిలో చూడగలుగుతాడో వాడే అసలైన సత్పురుషుడు. అలాంటి వాళ్ళు ఎవరు? సనకసనందనాది మహర్షులు. ఈ సనకసనందనాది మహర్షుల దర్శనం నేను శివ విష్ణువులను ఒకేలాగా చూడడం వల్ల నాకు జరిగింది ఈరోజు అంటున్నాడు. చూడండి, నిజానికి ఈ అదృష్టం పరలోకం వారికి కూడా దుర్లభం. అలాంటి అదృష్టం ఈరోజు నాకు కలిగిందన్నాడు. గృహస్థులు నిర్ధనులైనప్పటికీ కూడా వారి యొక్క గృహంలో మీ వంటి మహాత్ములు అడుగు పెడితే వాళ్ళు గొప్పదైనటువంటి సంపదలు పొందుతారు. వాళ్ళకి గొప్పదైన జ్ఞానం అనేటటువంటిది అంకురిస్తుంది. అయ్యా మీకు స్వాగతం. మిమ్మల్ని బాల్యం నుండియే ముముక్షుత్వం అనేటటువంటిది అంకురించింది మీ యందు. మీకు జ్ఞానం అనేటటువంటిది బాల్యం నుండే వచ్చింది. అది మీ యొక్క అదృష్టం. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఉద్ధరించాలన్నాడు. వెంటనే ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే సనత్కుమారులు వారు మాట్లాడుతున్నారు. సాధు పృష్టం మహారాజా సర్వభూత హితాత్మన భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృషి. నాయనా, నువ్వు అన్ని విషయాలు చక్కగా ఎరిగిన వాడివి. అయినప్పటికీ సకల ప్రాణులు మేలుగోరి కూడా నువ్వు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం చక్కగా చెప్తాం. ఇది నీ యొక్క స్వభావం, ఇది నన్ను మాకు అర్థమవుతున్నది అని. సాధు పురుషుల యొక్క సమాగమం అనేటటువంటిది ఉన్నదే, ఇది చాలా గొప్పది. భక్తులకు శ్రోతలకు కూడా ప్రయోజనకారి అయినటువంటిది ఇది. ఎందుకంటే ఒక మహాత్ములు వచ్చారు అంటే పిచ్చి పిచ్చి మాటలతో కాలక్షేపం చేయకూడదు. వారి దగ్గర నుండి తెలుసుకోవలసినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ద్వారా నువ్వు దాన్ని ఆచరణాత్మకం చేసుకోవాలి. తెలుసుకునే ప్రయోజనం ఏముందండి? ఒక్కొక్కడు రాస్తాడు, క్లాసులు అటెండ్ అవుతాడు, నోట్సులన్నీ రాసేస్తాడు, నోట్సుల్లోనే ఉంటుంది కానీ ఈ మస్తకంలోకి ఎక్కదు. ఈ మస్తకంలోకి ఎక్కకపోతే వీడికి ఏం తెలుస్తుంది? డబ్బులు కట్టి ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని పుస్తకాలు నింపితే ప్రయోజనం ఏముందయా? దాన్ని మనం ఆచరణాత్మకం చేసుకుని దాని విద్యని మన మస్తకంలోకి నింపితే దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈరోజు యువత కూడా అలాగే ఉన్నది. నేర్చుకునే విద్య కూడా అలాగే నేర్చుకుంటున్నారు. కాబట్టి ముందు మన మస్తిష్కంలోకి ఎక్కించుకోవాలి వాళ్ళు చెప్పిన మాటని. దాన్ని ఆచరణాత్మకం చెయ్యాలి. లేకపోతే నువ్వు నేర్చుకున్నటువంటి విద్యకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. రాజా, మధుసూదుడు భగవానుడు శ్రీ మహావిష్ణువు కరచరణాల యొక్క భాగ్యం, సేవించగలిగే భాగ్యం ఎవరికి దక్కుతుందయ్యా? నీకు దక్కిందన్న ఆ అదృష్టం. శాస్త్రములు అనేటటువంటివి జీవుల యొక్క శ్రేయస్సును గురించి చక్కగా చర్చిస్తున్నాయి. వాటి యందు ఆత్మ కంటే వేరైనటువంటి దేహాదుల ఎడ వైరాగ్యం కలగడం అనేటటువంటిది ఉన్నదే. దీనినే ఆత్మస్వరూపుడైన వాడు నిర్గుణ పరబ్రహ్మమునందు దృఢమైనటువంటి అనురాగం కలిగి ఉండడం వల్ల ఈ లోకంలో ఇవి కళ్యాణకారకములుగా ఏర్పడతాయన్నారు. కాబట్టి ముఖ్యంగా వైరాగ్య స్థితి యందు ఈ శరీరం నాది కాదు అనే భావన నీ యందు పరిపుష్టంగా ఉండాలి. మొట్టమొదట శ్రేయస్సంపదనంతటినీ కూడా కూర్చున్నటువంటి నియమములన్నీ శాస్త్రములు చెప్పినట్లుగా పాటించాలి నాయన. శాస్త్ర వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాల యందు శ్రద్ధ కలిగి ఉండాలి. శాస్త్రం ఏం చెప్పింది నువ్వు చేస్తే ఎవడో ఏదో చెప్తాడు టీవీలో చెప్పిన దాన్ని ఆచరించడం మొదలుపెట్టారు ఈ మధ్య చాలామంది జనాలు. వాడికి సబ్జెక్ట్ ఉందో లేదో నీకు తెలియదు. వాడు ఏది చెప్తే అది శాస్త్రంలో ఇముడుతుందో లేదో కూడా నీకు తెలియదు. అసలు శాస్త్రం ఏమిటో, శాస్త్రంలో ఏం చెప్పారో పెద్దలను అడిగి, గురువులను అడిగి వాళ్ళ ద్వారా తెలుసుకునే విధానాలు లేవండి. చూడండి, కనీసం పుస్తక గ్రంథ పఠనం చేసినా, పురాణాలు చదివినా అంతో కొంత కొన్ని విషయాలైనా తెలుస్తాయి. అది మానేసి వాడు ఎవడో టీవీలో చెప్పాడనో దీన్ని ప్రచారం చేయడం. కాబట్టి ఇది చాలా అవివేకమైనటువంటి బుద్ధి. శాస్త్రం ఏం చెప్పిందో అలా పాటించాలరా నాయన. శాస్త్రాన్ని పట్టుకోమన్నా యోగేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఉపాసన చేయాలి. పుణ్యశ్లోకుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క పవిత్ర గాథల్ని ఎప్పుడూ కూడా వింటూ ఉండాలి. నీకు నిద్ర వచ్చినా సరే విను, ఆపకు.
వింటూనే ఉండు, ఎప్పటికైనా దాని నుండి బయటపడతావు. ఆ జ్ఞానం అనేటటువంటిది, దాని మీద అభిరుచి అనేటటువంటిది కలుగుతుంది. ఎప్పటికైనా మనసుకు అలవాటు చేయడం రావాలి ముందు, అది ముఖ్యం. అందువల్ల చెప్తున్నారు చూడండి, ఈ గుణానుకీర్తనామృతాన్ని గురవలేటటువంటి గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని మాకు ఇవ్వయ్యా, ఈ ఆత్మానందాన్ని అనుభవించాలయ్యా. కాబట్టి ప్రాణినైనటువంటి ఏ ప్రాణి అయినా సరే మానసికంగా శారీరకంగా ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. మన మాటలతో, మన చేష్టితములతో, మన కర్మతో. మన వల్ల ఒకడు ఇబ్బంది పడ్డాడు అంటే సాక్షాత్తుగా నీ వల్ల పరమాత్మని ఇబ్బంది పెట్టావన్నటువంటి లెక్క. ఎందుకంటే పరమాత్మ ఇష్టపడడు దాన్ని. హింస అనేటటువంటిది పరమాత్మ దృష్టిలో ఉండకూడదు. అందువల్ల ఆయన సకల జీవులలో ఉన్నాడనే భావన కలిగి ఉండు. ఏ జీవికి కూడా అపకారం చెయ్యకు, మనసులో కూడా కీడు తలవకు. ఇలా బ్రతికిన వాడు శ్రేయస్సుని పొందుతాడు. హరి యొక్క పవిత్రమైన చరితామృతమును ఆస్వాదిస్తూ ఉండు, యమనియమాలతో ఉండు, నిష్కామభావంతో ఉండు. ఇలా బ్రతకవయ్యా మహారాజా. దృఢమైన అనురాగం ఉండాలన్నారు భగవంతుడి మీద. అంతఃకరణం బలహీనంగా ఉండకూడదు, అంతఃకరణాన్ని బలంగా ఉంచుకోవాలన్నారు. లింగదేహం నశించిపోయిన తర్వాత సాధకుడు త్రిగుణముల నుండి ముక్తుడవుతాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవయ్యా అన్నారు. ఏమిటి లింగదేహం? సూక్ష్మదేహం అన్నారు. ఈ సూక్ష్మదేహం ఏం చేస్తుందయ్యా? నీ యొక్క వాసనల్ని స్టోర్ చేసి ఉంచుతుంది. ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చేదానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే నీవు జీవాత్మగా ఉండి నేను జీవుణ్ణి, నాకంటూ జన్మలున్నాయి, నేను ఇవి అనుభవించాలి అనే భావనలో నువ్వు ఉన్నంత వరకు దీనికి కర్తృత్వ భోక్తృత్వములన్నీ కూడా నేనే అని అనుకున్నంతకాలం నీకు ఈ సూక్ష్మ శరీరం, లింగ శరీరం ఉంటుంది. ఈ లింగ శరీరం ఎప్పుడు పోతుందయ్యా? ఈ ఆత్మ నేను ఒకటి కానీ ఈ దేహము నేను ఒకటి కాదన్న స్థితికి వెళ్ళినప్పుడు పోతుంది. కాబట్టి ఈ లింగ శరీరం అనేటటువంటిది ఎప్పుడు పోతుందయ్యా అంటే కేవలం ఆత్మని ఎరుకుగా ఉంచుకున్నప్పుడు మాత్రమేనయ్యా. అప్పుడే ముక్తుడవుతాడు ఈ త్రిగుణముల నుంచి కూడా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవయ్యా. జీవాత్మకు అంతఃకరణం ద్వారా ఇంద్రియ విషయాలతో సంబంధం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ ఇంద్రియ విషయాల మీద ఆసక్తి కలిగినప్పుడు వాడి అంతఃకరణంలో ఒక ఉపాధి శరీరంగా పుడుతుంది. ఈ ఉపాధి శరీరకంగా ఏర్పాటు చేసుకుని ఇది లింగ శరీరమై ఇది సూక్ష్మయానం ద్వారా ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది జీవుల యొక్క లక్షణం. ఇందువల్ల ఈ శరీరం పడిపోయిన తర్వాత వీడికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఈ కోరికలు తీరకుండా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ కోరికలన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ ఈ లింగ శరీరాన్ని ఉపయోగించుకుని ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది తిరుగుతూ ఉంటుందన్నారు. కాబట్టి ఫలాపేక్ష రహితుడు అవ్వాలి. దేని మీద కోరిక ఉంచుకోకూడదు. ఏది పని చేసినా ఇది నేను చేశానని అనుకోకూడదు. ఏది నాకు సంబంధించింది కాదనుకో. అంతా పరమేశ్వరుడిదే అనుకో. ఉన్నది పరమేశ్వరుడు తప్ప వేరే పదార్థం లేదనుకో. ఇలా బ్రతికినప్పుడు నువ్వు కర్తవి కాదు, నువ్వు భోక్తవి కాదు. నీకు పాపము లేదు, నీకు పుణ్యము లేదు. జీరో. పూర్ణం పూర్ణమిద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఏమయ్యా? అంతా పూర్ణమైపోయినప్పుడు ఇంకా ఉన్నదేమిటి, లేనిదేమిటి, నీకు ఉందే అందులోకి వచ్చే ప్లస్ ఏమిటి, మైనస్ ఏమిటి? ఏమీ లేదు. అంతా పూర్ణమయ్యిందయ్యా. ఇక్కడ చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సారభూయిష్టమైన విషయాన్ని గ్రహించాలండి. అందుకనే నిగమములన్నిటిలో కూడా సారవంతమైనటువంటి విషయం భాగవతంలో తప్ప ఇంకెక్కడా లేదయ్యా. నువ్వు ఎన్ని అరణ్యాల్లో ఉపనిషత్ వాక్యాలతో కూడుకున్నటువంటి అరణ్యాల్లో తిరిగినా నీకు ఈ విషయాలు అక్కడ సంగ్రహంగా దొరకవు. ఎన్నో శోధనలు చెయ్యాలి. అవన్నీ ఫలరసంగా తీసుకొచ్చి ఇందులో నిక్షేపించారు వ్యాసుల వారు. దీన్ని అందిపుచ్చుకోవాలండి మనందరం కూడా. ఈ విషయాలన్నీ కూడా చెప్తే ఆనందచికితుడు అయ్యాడు పృథు మహారాజు గారు. వాళ్ళు ఇంకా వెళ్ళి వస్తామన్నారు, ఆశీర్వదించారు. పృథు చక్రవర్తి ఇంకా వైరాగ్యం కలిగిందండి కొంతకాలం ఈ చేసిన తర్వాత. ఈ వైరాగ్యస్థితుడు అయ్యాడు. వైరాగ్యస్థితుడై అరణ్యాలకి వెళ్ళి ఇంకా తపస్సు చేయాలి అని ఆయన భావన చేశాడు. భావన చేసి అరణ్యాలకి వెళ్ళిపోతూ ఆయన విజితాశ్రుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడుగా, గుర్రాన్ని సంపాదించినవాడు. ఈ విజితాశ్రుడికి పట్టాభిషేకం చేసి వెళ్ళాట అరణ్యాలకి. గొప్పదైన అయిపోయింది చక్రవర్తి కదా. ఈ విజితాశ్రుడికి పట్టాభిషేకం ఇచ్చి
అరణ్యాలకి వెళ్ళి ఆ ప్రభువు గొప్పదైనటువంటి సాయుధ్యముక్తిని పొందాడయ్యా. ఈ విధంగా గొప్పదైనటువంటి పృథు చక్రవర్తి వారి యొక్క కథని ఎంతో గొప్పగా మనకి వర్ణించి చెప్పారు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. కాస్త నిద్ర రాకుండా ఉండడానికి టీ ఇస్తారు, టీ తాగి వచ్చేయండి, మళ్ళీ మనం చెప్పుకుందాం.